హరి ఓం. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తం ఉద్బోధ్య కృష్ణం. పానాత్యం స్వం శృతిశతశిరఃసిద్ధం అధ్యాపయంతి. పారాత్యం స్వం శృతిశరశిరసిద్ధమధ్యాపయంతి. సోచ్ఛిష్టాయాం స్రజి నిగణితం యా బలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవస్తు భూయః. గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవస్తు భూయః. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. கத்துக்கரவை கடங்கள் பலகரந்து. கத்துக்கரவை கடங்கள் பலகரந்து. శతార్ తిరలజయ శన్ను శరుచ్చయం. குத்தமுன்னல்லாத குவலரதம் பொற்கொடியே. புட்டரவலகுல் புனமையிலே போதராய். சுத்தத்து தோழுமாறெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பெருபாட. சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீயத்தெ குரங்கும் பொருள் ஏலோரெம்பாவாய். கத்துக்கரவை கணங்கள் பலகரந்து. శతార్ తిరలజయ శన్ను శరుచ్చయం. குத்தமுன்னில்லாத கோவலரதம் பொற்கொடியே. புற்றரவலகுல் புனமையிலே போதராய். சுத்தத்து தோழுமாறெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பெருபாட. சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீயத்தெ குரங்கும் பொருள் ஏலோரெம்பாவாய். நீயத்தெ குரங்கும் பொருள் ஏலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே శరణం. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీ భూ నీలాసహితాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. హరి ఓం. పరమ పూజ్య భాగవతోత్తములారా, మన ఆండాళ్ తల్లి కృప చేసినటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధంలో 11వ పాశుర విశేషాల్ని మనం సేవిస్తున్నాం. ఇందులో ఆండాళ్ తల్లి నాయకత్వంలో రేపల్లెలో ఉన్నటువంటి గోపికలంతా కూడా తాము ఒక్కొక్క గోపికను పడుకున్న నిద్రలో ఉన్నటువంటి కృష్ణ భగవానునికి అత్యంత ప్రియులైనటువంటి గోపికలను మేలుకొలుపుతూ వారిని కూడా తమ గోష్ఠిలో కలుపుకొని వారి నాయకత్వంలో కృష్ణ భగవానుని సందర్శనం కోసం వెళ్ళడం అనేటువంటి ఈ పద్ధతిలో ఈనాడు
మరొక గోపిక ఇంటికి వెళ్ళారు. ఈవిడ 6వ గోపిక. అంటే ఇతర గోపికల కన్నా, 5గురు గోపికల కన్నా ఈవిడ కృష్ణ భగవాను యొక్క ప్రేమకు మరింత దగ్గరది అన్నమాట. ఈమెకుండే విశేషం ఏమిటి అని చెబుతూ, కృష్ణుడు ఆ రేపల్లిలో ఉన్నటువంటి బాలురందరికల్లా ఎంత శ్రేష్ఠుడో, ఎంత గొప్పవాడిగా, ముఖ్యుడిగా కనిపించాడో, అలాగే అక్కడుండే బాలికల్లో గోపికలందరికన్నా కూడా ఈవిడ ముఖ్యమైన స్థానాన్ని అలంకరిస్తూ ఉన్నట్టుగా చెబుతారు. అంటే కృష్ణ భగవానుడు ఎంతటివాడో ఈ గోపిక కూడా అదే స్థాయికి చేరుకున్నది అన్నమాట. అందువల్ల తనతో సమానమైన స్థితికి ఎదిగినటువంటి ప్రేమ తత్వాన్ని ప్రదర్శిస్తున్న గోపిక అంటే కృష్ణ భగవానుడికి ఎంతో ఇష్టమట. అందువల్ల ఆ గోపిక కూడా తమతో చేరి తమకు కృష్ణ దర్శనం కలిగించడంలో పురుషకారం చేస్తే తాము ధన్యులమవుతాము అనుకున్న గోపికలు తన ఇంట్లో నిద్రిస్తున్నటువంటి ఆ గోపికను మేలుకొలుపుతున్నారు ఈ పాశురంలో. భగవద్ రామానుజుల వారు శరణాగతి గద్యలో శ్రీయప్పతులిద్దరికీ కూడా లక్ష్మీ నారాయణులకు ముందుగా వారు శరణు వేడుతూ, అందులో ప్రధానంగా ముందు అమ్మ, సకల లోకమాత, జగన్మాత అయినటువంటి లక్ష్మీదేవిని ముందుగా ప్రార్థించారు ఆ గద్యలో. అలా ప్రార్థిస్తున్నప్పుడు వారు ఓం భగవన్ నారాయణ అని ప్రారంభం చేసి వారికి తగినట్టుగానే స్వరూప రూప గుణ విభూతి ఐశ్వర్య ఇవన్నీ కూడా అమ్మ తల్లి జగన్మాత నీవు శ్రీమన్ నారాయణుడికి ప్రియురాలవై ఉండి కూడా ఆయనతో సమానమైనటువంటి సకల శక్తులు కలదానివి. ఆయన లాంటి స్వరూపం, ఆయన లాంటి రూపం, ఆయన లాంటి గుణము, ఆయన లాంటి విభూతులు ఇవన్నీ కూడా ఆయనకి ఎన్ని చెందినవో నీకు కూడా అవన్నీ నీకు సంబంధించినవే, వాటికి నీకు సమానం ఉంది అంటూ అమ్మ యొక్క స్థాయిని స్వామితో పాటు సమానంగా చూచి ముందు జగన్మాత యొక్క వైభవాన్ని వారు వివరిస్తూ శరణాగతి చేశారు అందులో. అలాగే పరమాత్మ తాను శ్రీరామచంద్రుడిగా అవతరించినప్పుడు సీతమ్మ సాక్షాత్తు లక్ష్మీదేవే తాను రాఘవత్వే భవత్ సీత అని విష్ణు పురాణం చెప్పినట్టుగా శ్రీరామచంద్రుడిగా పరమాత్మ అవతరించినప్పుడు అమ్మ తాను స్వయంగా సీతమ్మగా అవతరించింది. అలా అవతరించినటువంటి సీతమ్మ రాముడితో సమానమైన సర్వవిధములైనటువంటి స్వరూప రూపములు కలది అంటూ రామతత్వాన్ని తెలిసి సీతమ్మను దర్శించుకున్న ఆంజనేయ స్వామి తాను అమ్మను దర్శించుకున్న సందర్భంలో చెబుతాడక్కడ,
సీతమ్మను వెతకడం కోసం వెళ్ళిన ఆంజనేయ స్వామి అమ్మను తాను లంకలో దర్శించుకుంటాడు. అప్పటిదాకా సీత ఎలా ఉందో తెలియనటువంటి ఆంజనేయుడు ఒక్కసారి ఆశ్చర్యపడతాడు. అమ్మను చూచి, ఓహోహో ఎలా ఉంది అమ్మా అంటూ సీతమ్మను చూడగానే ఆయన మనసులోకి రాముడు కూడా వచ్చాడు. ఒకసారి సీతారాములు ఇద్దరిని కూడా పోల్చుకొని, ఏమి దాంపత్యం ఇది, ఎంత అద్భుతమైనటువంటి జంట ఇది అనుకొని ఇద్దరిని కూడా తన మనసులో భావించుకున్నాడు. అక్కడ ఆ మాట చెబుతూ వాల్మీకుల వారు తుల్యశీల వయోవృత్తం తుల్యాభిజన సంయుతం రాఘవోర్హతి వైదేహీం తంచైవ అసితేక్షణ అనంటూ తుల్యశీల వయోవృత్తం. సాధారణంగా సీతమ్మను చూస్తూ ఉంటే సాక్షాత్తుగా రాముడితో సమానమైన స్వభావం కలిగినట్టుగా కనిపిస్తుంది. అలాగే రాముడికి తగినటువంటి వయస్సు కలిగినట్టుగా కనిపిస్తుంది. రాముడి లాంటి ప్రవర్తన కలిగినట్టుగా కనిపిస్తుంది. తుల్యాభిజన సంయుతం. రాముడి ఎంతటి ఉన్నతమైనటువంటి వంశములో అవతరించాడో ఈవిడ కూడా ఆ జనక మహారాజు కులంలో సరిగ్గా అంతటి పవిత్రత వైభవం కలిగినటువంటి దాంట్లోనే అవతరించింది కదా అంటూ ఆ ఇద్దరిని కూడా తన మనసులో పెట్టుకొని సాక్షాత్కరించుకున్నాడు ఆది దంపతులను. తుల్యశీల వయోవృత్తాం తుల్య అభిజన సంయుతాం. నిజంగా రాఘవోర్హతి వైదేహీం. అందువల్ల సీతమ్మ చక్కగా రాముడికి తగినది, రాముడు సీతమ్మకే తగినవాడు అంటూ ఆ ఇద్దరికి ఉన్న అన్యోన్యంగా ఉన్నటువంటి తగిన జంటను ఆయన అనుభవించాడు. సీతారాముల యొక్క సమాన స్థాయిలో ఉన్నటువంటి స్థితిని చూచి, ఇలాగా ఎక్కడ చూచినా జ్ఞానులైన వాళ్ళు పరమాత్మ తత్వాన్ని దర్శించుకున్నప్పుడు సర్వేశ్వరుడు కేవలం నారాయణుడు కాదు, ఆయన శ్రీమన్నారాయణుడు, అమ్మతో కూడుకున్న స్వామి అనుకున్నప్పుడు ఇందులో ఇద్దరు కూడా సమానమైనటువంటి శక్తి సంపన్నులు అనే భావనకు వస్తారు. ఈ సమాన స్థాయి సీతారాములకు వచ్చినట్టే, లక్ష్మీ నారాయణలకు వచ్చినట్టే ఆత్మ పరమాత్మలకు కూడా సమాన స్థాయి వచ్చే అవకాశం ఉంది. ఈ సంసారంలో ప్రకృతిలో పడి రకరకాల శరీరాల్లోకి ప్రవేశిస్తూ వివిధ జన్మలు ఎత్తిన ఈ జీవి బద్ధాత్మ అంటామే ఆచార్య కటాక్షంతో సర్వేశ పరమాత్మ యొక్క కృపా ఫలితంగా తాను చేసుకున్నటువంటి భాగవత ఆచార్య కైంకర్య ఫలితంగా తాను అంతిమ దశ వచ్చినప్పుడు ప్రారబ్ధ కర్మ పూర్తి చేసి ప్రారబ్ధం పరిభుజ్య కర్మశకలం అన్నట్టుగా పూర్తి చేసుకుని ఈ శరీరాన్ని విడిచి ఇక తాను ఆత్మ వెళ్లాల్సిన సందర్భంలో మళ్లీ జన్మ అంటూ లేనటువంటి స్థితికి వెళ్లేటువంటి పద్ధతిలో ఈ ఆత్మ తాను ముక్తాత్మగా పరమాత్మ దగ్గరికి చేరుకుంటుంది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఆ పరమాత్మ దగ్గరికి చేరుకొని అక్కడ వైకుంఠంలో పరమపదంలో పరమాత్మను సేవిస్తున్నటువంటి స్థితి ఎట్లా ఉంటుందో దాన్ని ఉపనిషత్తు చెబుతూ పుణ్య పాపే విధూయ నిరంజన పరమం సామ్యముపైతి. పుణ్య పాప రూపంలో వాటి అకర్మల ఫలితంగా వచ్చిన
జన్మలను వదులుకొని వాటి గంధం కూడా లేకుండా చేసుకొని ఆ తర్వాత నిరంజన ఏ రకమైనటువంటి పాప కర్మ ఫలితం ఏమి లేకుండా కర్మ వాసన కూడా లేకుండా చేసుకుని ఆ తర్వాత పరమపద వెళ్ళినటువంటి ముక్తాత్మ ఎట్లా ఉంటుందంటే పరమం సామ్యముపైతి అంటే పరమాత్మతో సమానమైనటువంటి దివ్య శరీరము, దివ్య గుణములు, దివ్య లక్షణాలు కలుగుతాయి అని ఉపనిషత్తు చెబుతూ ఉంది. కనుక ఇక్కడ పరమాత్మ సమానం అన్నప్పుడు పరమాత్మకి 8 గుణాలుంటాయని ఉపనిషత్తు చెప్పింది. అపహత పాత్మ, విజరహ, విశోక, విజగ, విచికిత్సక, పిపాసక, సత్యకామ, సత్యక అని చెప్తూ ఆ పరమాత్మకి ఆయనకి ఎలాంటి పాప గంధమే ఉండదు. అట్లాగే ఈ సామాన్యమైనటువంటి మనకుండేటువంటి ఆకలి, దప్పులు ఇలాంటి ఇవి లేకపోగా ఆయన సత్య కాముడు, సత్య సంకల్పుడు, తాను అనుకున్నది సాధించగలుగుతాడు, అనుకున్నంత మాత్రాన్ని చేయగలుగుతాడని, తాను అనుకున్నది పొందుతాడని ఇలాగా పరమాత్మత్వం చెబుతూ సరిగ్గా అదే ఉపనిషత్తు ముక్తాత్మకి కూడా శరీర బంధనం లేకుండా, ప్రకృతి బంధనం లేకుండా ఉన్నటువంటి ఆత్మ యొక్క నిజస్వరూపాన్ని చెప్పేటప్పుడు ఆ దానికి కూడా ఇవే 8 గుణాలుంటాయి అంటూ అక్కడ అపహత పాత్మ అనేటువంటి ఆ శృతిలో వివరిస్తారన్నమాట. అంటే ఏమిటి, ఈ శరీరంలో ఉన్నప్పుడు పాప పుణ్యాల ఫలితం ఉండడం, ఈ శరీరం ఉన్నప్పుడు ఆకలి దప్పులు ఉండడం, ఈ శరీరం ఉన్న జీవుడికి తాను సంకుచితమైన జ్ఞానం కలిగి ఉండడం, అనుకున్నది వెంబడి సాధించలేకపోవడం, ఇవన్నీ లేకుండా ప్రకృతి సంబంధం పోయింది కనుక దానికి కూడా పరమాత్మకు ఉండవలసిన లక్షణాలన్నీ అక్కడ వస్తాయి. అవి ఎట్లా వస్తాయన్నప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం వల్ల అన్నమాట. పరమాత్మను స్వతంత్రుడు కనుక ఆయనకు సర్వవిధములు సహజంగా ఉన్నప్పటికీ ఈ శక్తులు ముక్తాత్మకు మాత్రం పరమాత్మ అనుగ్రహంతో కలుగుతాయట. ఇది పరమం సామ్యం అంటాం. కనుక సమాన స్థాయికి రావడమే మోక్షానందం. వచ్చిన తర్వాత పరమాత్మను సేవించుకోవడం జరుగుతుంది. సోస్తుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణ విపచ్చిత. అక్కడికి వెళ్ళిన తర్వాత పరమాత్మతో పాటు వైకుంఠంలో ఉండేటువంటి సకల విధములైనటువంటి ఆనందాల్ని స్వామి ఈ ముక్తాత్మ అనుభవిస్తాడు అని ఉపనిషత్తు చెబుతోంది. అంటే ఉపనిషత్తులో చెప్పిన రీతిగా ముక్తాత్మ పరమాత్మకు సామ్యం ఎలాగో అలాగే భగవద్ రామానుజుల వారు శరణాగతి చేస్తూ అర్చాస్వరూపంలో వేంచేసున్న రంగనాథుడు, రంగనాయకి ఇద్దరికి కూడా ఉన్న సామ్యాన్ని, సమానత్వాన్ని స్వామి దర్శించినట్టుగా, ఆంజనేయ స్వామి సీతారాములకు మధ్యన ఉన్న సమానత్వాన్ని చూసినట్టుగానే ఇక్కడ కూడా ఈ గోపిక, ఆ కృష్ణుడు, ఆ ఇద్దరికి కూడా సమాన స్థాయి వచ్చిందట. కనుక అంతటి అద్భుతమైన స్థితి, అంటే ఒక ముక్తాత్మ పరమాత్మానందం అనుభవించినట్టే, సీతమ్మ రాముడి నే సర్వ విధములుగా భావించినట్టే, అలాగే మనకి ఇక్కడ గోపిక కూడా కృష్ణ పరమాత్మతో సమానమైన స్థాయికి చేరుకుందట. కనుక ఈ స్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ గోపికను తమలో చేర్చుకోవాలి అనే ప్రయత్నం చేస్తున్నారు మిగతా గోపికలు అన్నమాట. అందువల్ల ఇక్కడ ఈ గోపికకు ఉండే విశేషం ఏమిటి అంటే, కృష్ణుడు ఎంతటి వాడో తాను అంతటిది అని చెప్పుకున్నారు. ఇందులో అలాంటప్పుడు ఏం జరిగింది, ఈ గోపికలంతా కూడా కృష్ణ భగవానుడి మీదనే సర్వస్వం భరన్యాసం చేసి ఆయన ఇష్ట ప్రకారమే నడిచేవాళ్ళు కనుక ఆ నడకలో కూడా పరమాత్మ మీదనే, ఆ కృష్ణుడి మీదనే సకల భారము వేసిన గోపికల యొక్క ఆలోచనలో ఒక్కొక్క గోపికలో ఒక్కొక్క భావన కలుగుతోంది. ఒక చోటనేమో ఆయన్నే వస్తే రాని అనుకొని ఒక గోపిక ఎదురు చూస్తూ ఆయన కోసం అన్ని ఏర్పాటు చేస్తూ వచ్చింది. మరొక చోటనేమో ఆయన ఎలాగ వస్తాడు, దగ్గరనే ఉన్నాడు, నేను వెళ్ళేదేమిటి అనుకున్నది. ఈవిడనేమో ఆయనంతటి వాడో నేను అంతటి వాడినైనప్పుడు నాతో
నా నా విషయంలో ఆయన తప్పకుండా నా దగ్గరికే చేరుకుంటాడు, కనుక నేను అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమిటి అన్నంత స్థితిలో తాను ఉందట. ఉండడం అంటే ఏమిటి? నిద్రపోతుంది. నిద్రపోవడం అంటే కృష్ణ తత్వాన్ని అనుభవిస్తూ ఉందన్నమాట. ఆయనతో సమానమైనటువంటి బ్రహ్మానందాన్ని అనుభవిస్తున్నది. ఈ అనుభవించే స్థితిలో బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఆమె తెలియడం లేదు. ఇంటి ముందుకు వచ్చిన గోపికలంతా పిలిచినా పలకలేదట. ఆ పలకకపోతే అమ్మా నీవిలా ఉంటే అలాగా అంటూ ఆవిడ యొక్క వైభవాన్ని ఆండాళ్ గోపిక తాను ఈ పాశనంలో తాను ఒకసారి స్తోత్రం చేస్తుందన్నమాట. అయితే ఆ పరమాత్మతో సమానమైన స్థాయిలో అనేకమైన అంశాలుంటాయి. స్వరూపము, రూపము, గుణము, విభవము, ఇవన్నీ చెప్పుకున్నాం కదా, విభూతులు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ గోపికలో విశేషం ఏంటంటే ఈమెలో కృష్ణ భగవానుడు ఎంతటి అందకాడో అంతటి అందము ఈమెలో ఉందట. అంటే పరమాత్మ ఆయనకుండే దివ్య మంగళ విగ్రహం యొక్క తత్వాన్ని చెబుతూ ఉపనిషత్తులన్నీ కూడా ఆ ప్రణకాత్ సర్వ ఏవ సువర్ణ అని చెప్పి కింది నుంచి పైదాకా కూడా శ్రీపాదముల నుంచి శిరస్సు దాకా సర్వం బంగారు రంగుతో మిలమిలలాడుతూ ఉంటాడు పరమాత్మ అని. అలాగే కప్యాసం పుండరీకమేవ అక్షిణి, కమలాలు లాంటి నేత్రుడు కలవాడని, ఇలాగా ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించుకున్న తపస్సంపన్నులైన ఋషులు, ఉపనిషత్ ద్రష్టలైన వాళ్ళు చెప్పుకున్నారు. అట్లాగే పరమాత్మ యొక్క దివ్య తేజస్సును దృష్టిలో పెట్టుకుని ఆయన సాక్షాన్ మన్మథ అన్నాడు ఋషి. లోకంలో అందమైన వాళ్ళలో ఇద్దరు ముగ్గురే ఉంటారట. ఒకడేమో జయంతుడని, రెండోవాడేం చంద్రుడని, మూడోవాడేం మన్మథుడని. ఈ ముగ్గురులో ఉండే దివ్య తేజస్సుకు మూల కారణమైన పరమాత్మ ఈ మన్మథుని మనస్సును కూడా కదిలించగలిగేంతటి అందకాడట ఆయన. అందువల్ల ఇక్కడ సర్వేశ్వరుడి యొక్క అందాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనతో సమానమైన అందం కలది ఈవిడ అని, తనలాంటి అందం కలిగి తనకన్నా మించిన అందం కలిగి సౌందర్యం కలిగినట్టుగా ఉన్నటువంటి గోపిక అంటే కృష్ణ భగవానుడికి చాలా ప్రేమనట. ఇక్కడ పరమాత్మ అందాన్ని గురించి చెప్పేటప్పుడు సాక్షాత్తుగా వైకుంఠనాథుడు ఎలా ఉంటాడో అది జ్ఞానులకు మాత్రమే, ఉపాసన చేసిన వాళ్ళకి మాత్రమే సాక్షాత్కరిస్తాడో లేక ఆడవాళ్ళకు అందిస్తాడో కానీ అవతార రూపంలో ఉన్నప్పుడు ఆయన అదే రూపంతో అదే అందంతో కనిపించిన రామచంద్రుడి యొక్క అందాన్ని చూచట లోకమంతా ముగ్ధులైపోయేవారట. శ్రీరామచంద్రుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తేనట ఆయన పుంసాం దృష్టి చిత్త అపహారిణం, ఆ రాముడి యొక్క దివ్యమంగళ విగ్రహం అట చూచే వాళ్ళ యొక్క దృష్టి అటు చూడడం, మనసు అన్ని అటు ఆకర్షిస్తాయట. ఆ చూచేవాళ్ళలో సాధారణంగా స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు. సహజంగా ప్రకృతిలో పురుషుని యొక్క అందాన్ని చూచి ఆనందించేటువంటి ఒక సహజ లక్షణం స్త్రీలో ఉంటుంది. స్త్రీ యొక్క అందాన్ని చూచి ఆనందించేటువంటి లక్షణం పురుషులో ఉండొచ్చు. కానీ పురుషుని యొక్క ఆనందాన్ని చూచి, పురుషుడి యొక్క సౌందర్యాన్ని చూచి పురుషుడే తన్మయుడయ్యేటువంటి స్థితి అది ప్రకృతికి అతీతమైనటువంటి లోకాతీతమైన సౌందర్యం అన్నమాట. కనుక రాముడి యొక్క సౌందర్యమట ఆ చూచినప్పుడు ఇతరులు కాదు, పుంసాం దృష్టి చిత్త అపహారిణం, పురుషుల యొక్క మనసును కూడా ఆకర్షించేటువంటి అద్భుతమైన దివ్య తేజస్సట. ఆ రాముడంటే ఎవరు? జజ్ఞే విష్ణు సనాతన, సాక్షాత్ పరమాత్ముడే ఈ లోకంలో రాముడిగా అవతరించాడు. అవతరించినప్పుడు ఏ అవతారం ఎత్తినప్పటికీ కూడా మూల స్వరూపంలో ఉన్న పరమాత్మ యొక్క రూపము, పరమాత్మ యొక్క తేజస్సు, పరమాత్మ యొక్క గుణం ఏది మారదట. ఆ మారదు అనడానికే మనకు భగవద్గీతలో తన అవతార రహస్యం చెప్పినటువంటి కృష్ణ భగవానుడు చెప్పాడు. అక్కడ
ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయ. అర్జున, నేను నా సంకల్పం చేత ఈ లోకంలో ఎప్పుడు ఏది అవతరించినా నాకుండే ప్రకృతి ఉందే, నాకుండే సహజమైనటువంటి తత్వం ఉందే, అది రూపం గాని స్వరూపం గాని శక్తి ఏదైనా సరే వాటిని విడవకుండా నేను రూపం సామాన్యమైనటువంటి అవతార రూపాన్ని చూపిస్తాను తప్ప ఏ అవతారంలో ఉన్నా నాకు మూల రూపంలో ఉన్న లక్షణాలను ఉంటాయి అంటూ తానక్కడ తన అవతార రహస్యాన్ని విప్పుతాడు. అసలు విశేషం ఏంటంటే పరమాత్మ ఎన్నో అవతారాలు ఎత్తాడు. ఎత్తినప్పటికీ కూడా అందులో ఎప్పుడు కూడా తాను ఎందుకు అవతరిస్తాడో, అవతార రహస్యం ఏమిటో, ఒకవేళ అవతరిస్తే తన స్వరూపం ఏమిటో ఇవన్నీ ఎక్కడా చెప్పలే. కానీ కృష్ణ భగవానుడిగా అవతరించినప్పుడే తన తత్వాన్ని వివరించాడు, అవతార రహస్యాన్ని భగవద్గీతలో. కారణం ఏంటంటే ఇంకా ఆ తర్వాత మళ్ళీ అవతారం లేదు, అర్చామూర్తి స్వరూపం తప్ప. కనుక అలాగా చెప్పినప్పుడు అంటే ఏ రూపం చూచినప్పటికీ, పరమాత్మ ఏ ఆకారంలో కనిపించినప్పటికీ కూడా ఆయనలో మౌలికంగా ఉండేటువంటి తేజస్సు, అందము ఉంటుందట. అలాగే ఇక్కడ కృష్ణుల్లో కూడా అంతటి అద్భుతమైనటువంటి సౌందర్యం అందులో ప్రకాశిస్తూ ఉంటుంది. కనుకనే ఋషులు కూడా ఇక్కడ చెప్తారు, ఋషులట కృష్ణ భగవాను దర్శనం కోసం ఆయన పశువులను మేపడానికి అడవికి వస్తాడు అనుకుని కొంతమంది అడవిలో కూర్చున్నారట. కూర్చుండి కృష్ణుడు వచ్చేదాకా ఏం చేయాలి? సరే కృష్ణనామాన్ని జపం చేస్తూ తాము కాలం గడుపుతున్న సందర్భంలో కృష్ణుడు వచ్చాట. వచ్చేటప్పటికీ ఆ కృష్ణుని యొక్క దివ్య మంగళ విగ్రహం చూస్తేనే ఒక్కసారి తమ వ్రతము మర్చిపోయినారట, తమ జపము మర్చిపోయినారట, తాము ఎక్కడున్నామో మర్చిపోయి చూసే అక్కడికి ఆ బ్రహ్మాండమైనటువంటి నీలమణి లాంటి దివ్య తేజస్సు కలిగిన సర్వేశ్వరుని యొక్క కృష్ణ భగవాను యొక్క దివ్య మంగళ విగ్రహం చూసి తన్మయలైపోయారట. అంటే ఆనాడు రాముడి యొక్క సౌందర్యం చూచి పురుషులు కూడా ముగ్ధులు ఎట్లయినారో, ఈనాడు కృష్ణుని యొక్క సౌందర్యం చూచి కూడా వైరాగ్య సంపన్నులైనటువంటి ఋషులు కూడా ఒకసారి తమను తన్మయమైనారని చెబుతారు. అంతటి అందకాడు, అంతటి సౌందర్యమూర్తి పరమాత్మ కృష్ణ అవతారంలో వేచేసి ఉన్నాడు. కనుక అతనితో సమానము అన్నప్పుడు పరమం సామ్యం అంటే ఇక్కడ ఆయనతో సమానమైనటువంటి సౌందర్యమూర్తి ఈ గోపిక. ఈవిడని చూచి పరమాత్మను చూచిన కృష్ణుని చూచినప్పుడు ఋషులు కూడా తమను తాము ముగ్ధులైపోయి సౌందర్యానికి ఆకర్షింపబడ్డట్టుగా పురుషులై ఉండి కూడా అలాగే ఈ గోపిక సౌందర్యాన్ని చూచినప్పుడు స్త్రీలు కూడా ముగ్ధులైపోయేవారట. ఆ గోపికలంతా చూచారు ఇక్కడ ఎంత అద్భుతమైనటువంటిది. దీనికి ఉదాహరణగా మనకు చెబుతారు ద్రౌపది యొక్క సౌందర్యాన్ని. ద్రౌపదీ దేవి యొక్క అందమట పురుషులు కాదు, ఆడవాళ్లే చూచి ముగ్ధులైపోయేవారట. అలాంటి స్థితి ఈ గోపికకు ఉన్నది. కనుక ఇక్కడ సమాన స్థాయి అన్నప్పుడు ఆయనకుండే సౌందర్యంలో, దివ్యమంగళ విగ్రహ సౌందర్యంలో ఆయనతో సమానమైంది అని ఒక అర్థం. అయితే సౌందర్యం అనగానే అందం అనేది రెండు రకాల. ఒకటి శరీరములో రూపములో కనిపించే సౌందర్యం ఒకటైతే, స్వరూపములో కనిపించే సౌందర్యం. స్వరూపం అంటే ఆత్మ తత్వము అన్నమాట. కనుక శరీర సౌందర్యంతో పాటు ఆత్మ సౌందర్యం కూడా రెండు కలిపినప్పుడే అందము. కేవలం పైకి అందం కనిపించడమే కాదు, స్వభావంలో, ప్రవర్తనలో, ఆలోచనలో మానసికమైన సౌందర్యం కూడా అంతర్ సౌందర్యం అంటాం. ఈ రెండు ఉన్నప్పుడు మాత్రమే సంపూర్ణమైన సౌందర్యం ఉన్నట్టుగా శాస్త్రాలు చెబుతాయి. కనుక ఈ గోపికలో ఆ రెండూ ఉన్నాయట. కనుక ఈ సౌందర్యాన్ని చూచి ముగ్ధులైపోతున్నారు బయట ఉన్న గోపికలు. కృష్ణ భగవానుడు నిన్నెందుకు ప్రేమిస్తున్నాడో, అతనికి నీవింత ప్రియురాలుగా ఎందుకైనావో మాకిప్పుడు అర్థమవుతుంది అమ్మా, నీకుండే సౌందర్యమే అంటూ. అసలు వాస్తవానికి సౌందర్యం అంటే ఏమిటి, అందం అంటే ఏమిటి అనేది మనకు అలంకార శాస్త్రం చక్కగా వివరిస్తుంది. సామాన్యంగా మనం అంతా ఏమనుకుంటాం,
లోకల్లో అందం ఉన్నప్పుడు రంగును బట్టి అందాన్ని నిర్ణయం చేస్తాం. కానీ కేవలము రంగు కాదు అందం అనేది. సౌందర్యం అంటే అవయవ నిర్మాణ విధి. శరీరంలో ఉండేటువంటి అవయములన్నీ, అంగములన్నీ కూడా ఏ ప్రపోర్షనెట్ గా, ఏ రకంగా నిర్మింపబడ్డవో దాన్ని బట్టే అందము అని నిర్ణయించాలి. సౌందర్యం అనే దానికి ఇక్కడ స్ట్రక్చర్ అంటే శరీర నిర్మాణ విధానం, అవయవాన్ని అని శాస్త్రం చెబుతుంది. అందువల్లే మనకి రామచంద్రుడి గురించి మనం ప్రార్థన చేసినప్పుడు ఏమంటాం మనం? ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం అని. ఆ కన్నుల లాంటి కమలాల లాంటి కన్నులు, పొడవైన చేతులు, ఇలాగా అంటే స్వామి యొక్క రూప లక్షణాలని, అవయవం యొక్క నిర్మాణాన్ని బట్టి ఎలా చెప్పుకుంటామో అందం అంటే అవయవ నిర్మాణ విధానము అన్నమాట. అందువల్ల మనకి చిన్నపిల్లల్లో అందం కనిపిస్తుంది, యువకుల్లో అందం కనిపిస్తుంది, పెద్ద మనుషుల్లో అందం కనిపిస్తుంది. అంటే ఏమిటి ఇక్కడ? ఏ వయసుకు తగ్గట్టుగా ఆ రూపంలో ఆ అవయవ నిర్మాణం ఉండాలి. చిన్నగా ఉన్న ఎత్తు చిన్నగా ఉన్నటువంటి సామాన్య పిల్లల్లో అదే ప్రపోర్షనెట్ లో ఆ రకంగానే చేతులు, కాళ్ళు, ముక్కు, కళ్ళు అలాగా ఉంటే అందం కనిపిస్తుంది. ఆ రకంగానే ఎవరిలో, ఆ రకంగానే మరి పెద్దవాళ్ళలో కూడా. కనుక అందం అనేటప్పుడు శాస్త్ర ప్రకారము అవయవ నిర్మాణ విధానం అన్నమాట. ఇది దృష్టిలో పెట్టుకొని, లేకపోతే రాముడు అందకాడు, కృష్ణుడు అందకాడు అన్నప్పుడు రంగులు బట్టి చూస్తే నీల మెఘశ్యాములు కదండి ఆయన. మరి నల్లని వాడు అన్నాడే భాగవతంలో, నల్లని వాడట ఆయన. కానీ పద్మనయనమ్ముల వాడు, కమలాలంటి కన్నులు గలవాడు కృష్ణుడు అంటాం. కనుక అందం అన్నప్పుడు కేవలం పైకి కనిపించేటువంటి వర్ణము మాత్రమే కాదు, అవయవ నిర్మాణ విధానం. ఆ దృష్టిలో పెట్టుకుని ఇదిగో ఈ గోపిక యొక్క శరీర సౌందర్యాన్ని అనుభవిస్తున్న బయటి గోపికలు తాము ఆమె యొక్క అవయవ నిర్మాణ విధానాన్ని ప్రశంసిస్తున్నారన్నమాట. ఇది ఈ పాసరం నుండి విశేషం. అయితే ఆమెకుండేటువంటి అంతరంగంలో ఆత్మ సౌందర్యం ఎలా వచ్చింది అన్నప్పుడు, ఆమె గుణములన్నీ కూడా, ఒక వ్యక్తి యొక్క గుణాలు తాను ఏ వంశంలో పుడతాడో, ఏ కుటుంబంలో తాను చేరి ఉంటాడో ఆ కుటుంబ లక్షణాలని వాళ్ళకు వస్తాయి. కనుక వ్యక్తికి వచ్చే గుణములు, లక్షణాలు తాను పుట్టినటువంటి వంశాన్ని బట్టి, కులాన్ని బట్టి, కులం అంటే ఇక్కడ కుటుంబాన్ని బట్టి వస్తాయి. కనుక అందువల్ల ఈ పాశరంలో ముందు ఆవిడకు అంతరంగ సౌందర్యం రావడానికి, ఆమె పుట్టినటువంటి ఆ గోపిక అవతరించినటువంటి వంశం యొక్క వైభవాన్ని ముందు ఈ పాశరంలో చెప్పుకుంది ఆవిడ. ఆ తర్వాత ఆమె యొక్క ప్రవర్తన, దాంతో పాటు ఆమెకుండే దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూపిస్తారు. ఇది ఈ దృష్టిలో మనం ఈ పాశరాన్ని అర్థం చేసుకోవాలి. ఇక ఇప్పుడు చెప్తున్నారు, కత్తు కరవై కణంగల్ పలకరందు శతార్తిరలుజియ షన్ను చెయ్యం కుత్తమున్నిల్లాద కోవలరదం పొన్కొడియే. ఈవిడ పుట్టినటువంటి వంశం యొక్క వైభవం, ఈమె కుటుంబంలో ఉన్న వాళ్ళ యొక్క తత్వాన్ని ఇందులో చూపిస్తున్నారు. ఇక్కడ దీని ఏమంటాము? ఆభిజాత్యం అంటే తాను ఎందులో అవతరించిందో, ఎందులో పుట్టిందో దాని వల్ల కలిగినటువంటి స్వభావ లక్షణాలు చెప్పడం కోసం ముందు వంశం చూపిస్తూ, ఈవిడ గొల్లలాంటి గోపాలకుల యొక్క సంబంధించిన కుటుంబంలో పుట్టింది ఆవిడ. ఆ గోపాలకులు ఎలాంటి వారు అని చెబుతూ, ఇక్కడ కత్తు కరవై కణంగల్ పలకరంద్, వాళ్ళ దగ్గర గొప్ప భౌతిక సంపత్తు ఉన్నదట. అలాగే
వాళ్ళ అద్భుతమైన వీరత్వం ఉన్నదట. దాంతో పాటు చక్కని ప్రవర్తన ఉందట. ఈ 3 లక్షణాలు కలిగినటువంటి గోపాలకులు వాళ్ళ కుటుంబంలో అవతరించింది ఈవిడ. ఏమిటి సంపత్తు అంటేనట, కత్తు కరవై కణంగల్ పలకరందు. కత్తు కరవై, కన్ను కరవై అంటే ఆవులు. అవి లేత వయసులో ఉన్న ఆవులట. అంటే వారి ఇంట్లో గొల్లలకు పెద్ద సంపద ఏమిటండి? పశు సంపదనే. పాడి మీద ఆధారపడేటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి పాలిచ్చేటువంటి పశువులే ఆవులు, గేదెలు. అవే వాళ్ళ యొక్క సంపద. కనుక సంపత్తు అన్నప్పుడు ఒక్కొక్క జాతికి ఒక్కొక్క రకమైన సంపత్తు ఉంటుంది. భూమిని దున్ని బతకడం అనేది, భూమాతనే నమ్ముకొని బతికేటువంటి కృషివరుడు ఉంటాడే కర్షకుడు, ఆయనకున్న సంపత్తు భూమి యొక్క పరిణామం. ఎంత భూమి ఉంది దాన్ని బట్టి సంపత్తు అన్నమాట. అలాగే బ్రాహ్మణుడు ఉన్నాడు అనుకోండి, ఆయనకున్న సంపత్తు ఏమిటి? ఆయన విజ్ఞానం, శాస్త్రము, వేదము వీటిపైనే ఆధారపడతాడు ఆయన. కనుక జ్ఞానం పొంది జ్ఞానం పంచగలిగే వృత్తిలో ఉన్న, బ్రహ్మజ్ఞానాన్ని పొంది పంచగలిగే వృత్తిలో ఉన్నటువంటి బ్రాహ్మణుడికి సంపత్తి ఏమిటి? విద్య, విజ్ఞానంతో పాటు వైదికమైనటువంటి వైజ్ఞానం కలిగి ఉండడం. వేదములు ఎంత చదువుకున్నాడు, శాస్త్రాలు ఎంత చదువుకున్నాడు, దాన్ని బట్టి అతని పాండిత్యమే తనకున్న సంపత్తు. అలాగే పాడి మీద ఆధారపడ్డ గొల్లలకు పశు సంపదనే. అవి ఆవులో, అవి గేదెలు బర్రెలో, లేకపోతే గొర్రెలో, ఏదైనా సరే వాటి మీద బతికేటువంటి లక్షణం కలవాడు కనుక సంపదట. ఇక్కడ ఈవిడ పుట్టినటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి గోపాలకులకి పశు సంపద గొప్ప ఉందట. అందులో ఆవులు. అయితే ఒకటండి, ఆవులు ఉండడం అంటే ఏదో ముసలివో పనికిరానివో ఉంటే ఏ లాభం కనుక వాటి వల్ల వీళ్ళకి లాభం ఉండదు. అలా కాకుండా వీళ్ళ ఇంట్లో అన్ని ఆవులు కూడా లేత వయసులో ఉన్నాయట. లేత వయసులో ఉన్నటువంటి ఒక దూడను, మొదటి తొలుసూలు దూడ కలిగినటువంటి ఆవులు ఎన్నో ఉన్నాయట. అవి ఎన్ని ఉన్నాయి అన్నప్పుడు కత్తు కరవై. ఎన్నున్నాయి అంటే కణంగల్, ఒక్కటి కాదట. ఎన్నున్నాయి చెప్పడానికి వీల్లేదు. సంపత్తు అంటే ఇంత అని చెప్పడానికి వీల్లేదట. కణంగల్ అంటే గణములు, గ్రూప్స్ ఎన్నో ఉన్నాయి. మరి అవి ఎన్ని ఉన్నాయి అని చెప్పాలా అంటే ఒక్కటి కాదట, ఇన్ని అని చెప్పడానికి వీల్లేదు అంటారు. అసలు పరమాత్మ సృష్టిలో ఆత్మలు ఎన్ని ఉన్నాయి? ఎవరు లెక్క పెడతారు? లెక్క పెట్టలేని ఆత్మలు ఉన్నట్టే. అసలు పరమాత్మలో ఎన్ని కళ్యాణ గుణాలు ఉన్నాయి? ఇన్ని అని చెప్పడానికి అనంతమైన కళ్యాణ గుణములు కలవాడని. కళ్యాణ గుణ గణ మహోధదే అంటారు భగవద్ రామానుజులు. వాటినే దశరథ మహారాజు గురించి ముందర రామచంద్రుని గురించి చెప్పేటప్పుడు చెప్తారు, బహువోనృప కళ్యాణ గుణ రాముడిలో ఇన్ని మంచి గుణములను చెప్పడానికి వీల్లేదే అన్నారే. అలాగే పరమాత్మలో లెక్కలేనన్ని కళ్యాణ గుణములు ఉన్నట్టే, అలాగే పరమాత్మ సృష్టిలో ఇన్ని అన్ని అని చెప్పడానికి వీలు లేనంత జీవాత్మలు ఉన్నట్టే ఇక్కడ వీళ్ళకి కూడా లెక్కలేనన్ని పశు సంపద ఉందట. ఇన్ని అని చెప్పడానికి వీల్లేదట, అంతగా ఉన్నాయి. కనుక అలాంటి గణంగల్ పల ఒక్కటి కాదట, గ్రూపులు ఎన్నో ఉన్నాయి. ఇన్ని ఆవులు కూడా లేత వయస్సులో కనిపిస్తున్నాయి. అంటే ఏమండి, ఎప్పుడు ఈ ఆవులు ఉంటే ఎప్పటికి ఒక రకంగానే ఉంటాయా? వైకుంఠంలో నిత్య సూర్యులు, నిత్యాత్మలు ఉంటారు. అంటే వాళ్ళు జన్మ లేని వాళ్ళు, ఆదిశేషుడు, గరుత్మంతుడు లాంటి వాళ్ళు. అలాగే ముక్తాత్మలు ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు వైకుంఠంలో ఉండే ఆత్మల గట మనలాగా వయసులో తేడా ఉండదు. వాళ్ళకి ఎప్పుడు 25 సంవత్సరాల వయసులో ఉన్నట్టే ఉంటారట. మరి అలాగే
వాళ్ళకు మార్పు లేకపోవచ్చు, కానీ ప్రకృతిలో ఉండి ఈ శరీర సంబంధం కలిగిన జీవులకు మార్పు కనిపిస్తుందే, వయసులో మార్పు వస్తుంది కదా. మరి ఇన్ని ఆవులు ఉన్నప్పుడు అన్ని ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి, ఎట్లా ఉంటాయి అనడానికి అక్కడ మనకు సమాధానం చెబితే ఏమంటారంటే, అవి కూడా వయసులో మార్పులు వస్తున్నాయట. వచ్చినప్పటికీ కూడా కృష్ణుని యొక్క స్పర్శ కలిగినప్పుడు ఉత్సాహంగా మళ్ళీ అవి ఎంత ముసలిగా మారినప్పటికీ కూడా మళ్ళీ యవ్వనంలోకి వచ్చినట్టు భావిస్తారట. ఎందుకనకంటే కృష్ణుడు తాను పశువులను మేపడం కోసం అడవికి తీసుకెళ్లేవాడు. తీసుకెళ్లిన తర్వాత అడవిలో మేయాలి కదా, ఆయనేమో పశువులను వదిలేసి తాను వేణుగానాన్ని గానం చేసుకుంటూ తాను ఆనందం పొందేవాడు. ఆ వేణుగానానికి ముగ్ధులైపోయి పశువులు అక్కడ ఉండేటువంటి గడ్డిని కూడా మేసేవి కాదట. పోని అవిగే మేయకున్న ఆ దూడలు కూడా వెంబడెళ్ళేవే. ఆ దూడల మీద కృష్ణ భగవానుడికి మరింత ప్రేమ. ఆయన ఏం చేసేవాడు, ఈ ఆవులను వదిలేసి వాటికి మేయడానికి వదిలేసి దూడలు వెంబడి వెళ్ళేవాడట. వెళ్తే పాపము ఆ కృష్ణుని యొక్క అందము లేకపోతే కృష్ణుని యొక్క ఆకర్షణను చూచి ఆ దూడలు కూడా గట్టి ముట్టేవి కాదట. ఇలాగ ఇవి తినకుండా ఉంటే ఏమవుతాయో అని అనుకొని కృష్ణుడు స్వయంగా వాటికి తినడం తెలియదేమో అనుకునట తానే స్వయంగా గడ్డిని నోటితో కరిచేవాడట. కరిస్తే అది చూచి అప్పుడు ఆ దూడలు తాము మేసేవి. వాటిని యమునా నదిలోకి తీసుకెళ్తే నీళ్లు తాగడానికి తెలియకుండా అలాగే చూస్తూ ఉండేవట ఈయనని. అప్పుడు కృష్ణుడు తాను స్వయంగా మూతి పెట్టి నీళ్లు తాగుతూ ఉంటే అవి ఎప్పుడు తాగేవట. అంటే ఏమిటి, క్షణక్షణంలో ఆయనను చూస్తూనే ఆగిపోయేవే తప్ప తాము ప్రయత్నం చేసేవి కాదు. కానీ ఆ కృష్ణుణ్ణి చూచి ఆయన చేస్తుంటే ఆయన చేసినట్టుగా చేసేవట. దీన్ని మరి ఆయనకుండే సౌందర్యానికి ముగ్ధులైపోయి, ఎందుకంటే అందులో ఉండే ఆత్మ శరీరం ఏదైనప్పటికీ కూడా ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ జ్ఞానం కలదే. ప్రధానంగా కృష్ణ అవతార కాలంలో రేపల్లలో అవతరించినటువంటి పశువులు గాని, గొల్లలు గాని, గోపికలు గాని, ఋషులు గాని వాళ్ళంతా కూడా వాళ్ళు ఒక కారణ జన్మలుగా అవతరించారనిది, అవతారంలో స్వామి యొక్క అవతార కార్యంలో తోడ్పడడానికి వచ్చారని, లేదా ఇతర జన్మల్లో కృష్ణ సంబంధం పరమాత్మ సంబంధం కావాలనుకున్నప్పుడు దాన్ని పూర్తి చేయడానికి ఇక్కడ వచ్చారని మనకు పురాణాలు చెబుతాయి. అంటే ఏమిటి, అవి పైకి పశువుల్లా కనిపించిన లోపల ఏదో ఒక భగవద్ ప్రేమ అనేది వాటిలో కనిపిస్తుందట. కనుక మన పెద్దలు ఏం చెప్పారు అంటే, అవి చిన్న దూడలైనా మేయలేక కాదట, చిన్న దూడలైనా నీళ్లు తాగలేక కాదట. మరి ఏంటి అంటే, వాటికి కూడా తాము మేయాలంటే ముందు కృష్ణుడు మేయాలట. అంటే పెరుమాళ్ల ఆరింపు గారిది సాపాడు చేయలేము అనేది ఎట్లా అనుకుంటామో అట్లా అనుకునేవట. అలాగే కృష్ణుడు పుచ్చుకుంటే గాని ఆ తీర్థం పుచ్చుకునేవాళ్ళు కాదట. అంటే అర్థమేమిటి, పెరుమాళ్ల తీర్థము పెరుమాళ్ల ప్రసాదము రెండు అయితేనే అవి తృప్తి పడేవి అని మన వాళ్ళు దాన్ని ఒక తత్వంలోకి వెళ్ళి ఆశ్చర్యంగా చెబుతారు. అంటే మొత్తం మీద ఇక్కడ ఏంటంటే, అడవికి వెళ్ళినప్పుడు పెద్ద ఆవులు కాని దూడలు కాని అవి కృష్ణుని యొక్క సౌందర్యాన్ని చూచో, కృష్ణుని వేణుగానానికి ముగ్ధులయ్యో, లేకపోతే కృష్ణుని మీద ప్రేమతోనో ఆయననే సేవిస్తూ ఉన్నట్టుగా కనిపించేదే తప్ప అక్కడ సామాన్యంగా మేసేవి కాదు, నీళ్లు తాగేవి కాదు. అలాంటప్పుడు ఏమవుతాయి, ఉదయం నుంచి సాయంకాలం దాకా అక్కడ ఉంటే పాపం చిక్కిపోయినట్టయి అయితేనట అక్కడి నుంచి ఇంటికి రాగానే ఒక్కొక్క పశువును కొట్టంలో కట్టేస్తూ కృష్ణుడు ఇలా వీపంతా నిమిరేవాడట, ఒళ్ళంతా పుణికేవాడట. పుణికేటప్పటికి ఉత్సాహంగా ఒక్కసారి వాటికి అద్భుతమైనటువంటి ఒక శక్తి వచ్చినట్టు కనిపించేదట. ఆ రకంగా ముసలివైనప్పటికీ కూడా, అవి వయసులో మార్పు వచ్చినప్పటికీ కూడా కృష్ణుని యొక్క స్పర్శ వల్ల, కృష్ణుని యొక్క దర్శనం వల్ల తాము మానసికమైన ఉత్సాహాన్ని పొంది మళ్ళా అద్భుతమైన యవ్వనంలో కనిపించేదట. ఇలా అవడానికి వీలుందా అనడానికి మన వ్యాఖ్యాతలు మరొకసారి రామాయణంలోకి వెళ్లి దశరథ మహారాజు యొక్క
యొక్క శక్తిని చూపిస్తారు. దశరథుడు 1000 ఏళ్ళు అప్పటికే ఎంతో ముసలివాడు అయినప్పటికీ కూడా తాను రాముణ్ణి చూచినప్పుడల్లా కూడా కొత్త ఉత్సాహంగా వచ్చేట భవామి పునర్యువేవా, ఆ రాముణ్ణి చూచినా కొద్దీ మళ్ళొక్కసారి తాను యవ్వనంలోకి పోయినట్టుగా అనిపించేవాట. అంటే ఏమిటి, యువకుడికి కలిగేంత ఉత్సాహం వయస్సును బట్టి కూడా వాటిలో వచ్చేది. కనుక ఇక్కడ పశువులు కూడా, ఆవులు కూడా తాను ఎప్పుడు కూడా, అంటే చిన్న దూడలు కలిగిన ఆవులు ఉన్నాయి, అలాగే ముసలి ఆవులు, అటు పెద్ద ఆవులు ఉన్నప్పటికీ కూడా కృష్ణ స్పర్శ వల్ల ఒకసారి ఉత్సాహంగా పాలిచ్చేవట. కనుక ఏ ఆవును చూచినప్పటికీ కూడా కొత్తగా అప్పుడే ఈనినటువంటి ఒక ఆవు యొక్క వయసులో కనిపించేవట. అందువల్ల ఇక్కడంటే అన్నిటికన్నా భగవద్ దర్శనం వల్ల, భగవత్ స్పర్శ వల్ల మనలో ఒక శక్తి పెరుగుతుంది. దాన్నే ఆత్మశక్తి అంటాం. కనుక ఎటువంటి స్థితిలో అయినప్పటికీ కూడా పరమాత్మను విశ్వసించినప్పుడు మనలో ఎంత శ్రమతో కూడుకున్నటువంటి కార్యక్రమాలైనా ఉత్సాహంగా యవ్వనంలో ఉన్న వాళ్ళు చేసేట్టుగా చేయగలుగుతాము అనేది చెప్పడం కోసం, అలాగే వాళ్లకు ఉండేటువంటి సిరి సంపదలు, అట్లాగే అక్కడుండేటువంటి గోపబాలుతో పాటు గోవులు కూడా పరమాత్మ మీద ఎంత ప్రేమ కలిగి ఉండేవో చూపిస్తున్నారు ఇక్కడ. అందువల్ల కత్తు కరవై కణంగల్పల. అయితే అవి ఏమిటి, అంతగా మంచి ఆరోగ్యవంతమైనటువంటి రూపంలో కృష్ణ భగవాను యొక్క కృపతో పొందినటువంటి గోవులు పాలివ్వడం ప్రారంభం చేస్తే ఇంత అంత అని కాదట. సామాన్యమైన గోవులైతేనేమో ఎంత తింటేనో ఎంత ఉంటేనో ఏదో కొంత ఇస్తాయి, వాటికి ఒక లిమిటేషన్స్ ఉంటాయి, దానికి ఒక హద్దు ఉంటుంది. ఇక్కడ అలా కాదు. ఎందుకంటే కృష్ణ భగవానుడు ఎంత ఉదారమైన స్వభావం కలవాడో, ఎంత అంటే అంత ఇచ్చేవాడో, అలాగే అడిగినా అడగకుండా పరమాత్మ ఎలాగా లోకాల్లో ఉండే జీవులందరినీ రక్షించడం కోసం ఇస్తాడో, అలాగే ఆ కృష్ణుని యొక్క సహజం వల్ల, కృష్ణుని యొక్క కృప వల్ల, సహచర్యం వల్ల పెరిగినటువంటి గోవులు కూడా ఎంత అంటే అంత పాలిస్తాయట. అందువల్ల పాలు అవి ఇస్తాయి కానీ వాటిని పిండడం ఎంత కష్టమండి. ఎందుకంటే ఆ పిండాలి అనుకున్నప్పుడు వీళ్ళకి భుజబలం కావాలి. ఎంతగానో పిండుతారు. అలా కాదట వీళ్ళు. అక్కడుండే గోపాలకులో కూడా వాళ్ళ శక్తి ఎంతట అంటే ఒక్కొక్కడే ఇన్ని రకాల, అంటే లెక్కలేనన్ని ఆవులు ఏవైతే పాలిచ్చేవో ఆ పాలనన్నింటినీ కూడా అన్ని ఆవులను ఒక్క గోపాలుడే పిండగలిగేటువంటి శక్తి సంపన్నులట వాళ్ళు. అంటే అక్కడ ఉండేటువంటి గోవులతో పాటు అద్భుతమైనటువంటి శక్తి సంపన్నత కృష్ణ భగవాను యొక్క సహచర్యం వల్ల, కృప వల్ల కలిగింది అక్కడ. అంతటి గొప్పతనం. కనుక సంపత్తి ఏమిటి, వాళ్లకుండే గో సంపత్తే కాకుండా ఆరోగ్యము కూడా సంపత్తి కదా. అందువల్ల ఎంతటి ఆరోగ్యవంతులో, ఎంతటి బలవంతులు అంటే ఒక్కొక్కడే మొత్తము కూడా గోవులన్నింటి కూడా పిండగలిగే శక్తి కలవాడట. అందువల్ల వాళ్ళకు వీరత్వం అది. అందువల్ల ఇక్కడ ఏం చూపిస్తున్నారు, కత్తు కరవై కణంగల్ పల కరందు. కరందు అంటే పాలు పిండి, అది వాళ్ళు పనిచేసేవాళ్ళు. ఆ తర్వాత ఏం చేశారు, తిరలజయ శన్ను శరచెయ్యం. ఇక్కడ మనకు ఒక వేదాంత తత్వం కనిపిస్తుంది. అదేమిటంటే పరమాత్మను పొందడం కోసం మనకు తెలుసు ఎన్నో మార్గాలు ఉన్నాయని. ఎవరెవరి స్థాయిని బట్టి వాళ్ళు ఆ మార్గాన్ని అనుసరించాలి. దానివల్ల పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది, తర్వాత మోక్షం కలిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు దాంట్లో భగవద్గీతలో కర్మయోగం అనేది ఒక ఉపాయాన్ని చెప్పాడు కృష్ణ భగవానుడు. దాంట్లో చెబుతూ స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ. మానవుడు, మనిషి అయిన వాడు తాను సిద్ధి పొందాలంటే, సిద్ధి అంటే మోక్షం, భగవద్ అనుభవం పొందాలనుకుంటే, లేక పరమాత్మతో బ్రహ్మానందం పొందాలనుకుంటే, మోక్షం పొందాలనుకుంటే, ఏ మార్గమున్నా తనకు స్వకర్మణ, తాను ఏ వృత్తిలో ఉన్నాడో, తాను నిత్య ధర్మం ఏమిటో, తన ధర్మాన్ని చక్కగా చేస్తే దానివల్ల కూడా తాను ముక్తి పొందే అవకాశం ఉంది. అయితే ఆ వృత్తి స్వకర్మణ తమభ్యర్చ అంటే ఆ పరమాత్మకు ఆరాధన రూపంలో చేస్తే, తాము చేసే ప్రతి పని కూడా భగవత్ సేవా రూపంలో,
తాను చేసేటువంటి ప్రతి అడుగు పరమాత్మ కైంకర్య రూపంగా తాను చేస్తే దానివల్ల కూడా పరమాత్మ సంతోషించి వాడికి ముక్తినిస్తాడు అనేది అక్కడ ఒక సిద్ధాంతం ఉన్నది. ఆ సిద్ధాంతం కలవారు వీరు. అంటే తమ వర్ణ ఆశ్రమ ధర్మాలకు తగినటువంటి కర్మలు చేస్తూనే ఆ కర్మలు స్వార్థం కోసం కాకుండా పరార్థంగా పరమాత్మ కోసమే చేసేవారట. పాలు పిండిన ఆవులు పాలిచ్చిన, గొల్లలు పాలు పిండిన, ఇవన్నీ ఎవరి కోసం? కృష్ణుడి కోసమే, కృష్ణ భగవానుడి కోసమే అంటూ తమ వృత్తి ధర్మాన్ని చేస్తూనే వాళ్ళు ఆ వృత్తి ధర్మం పరమాత్మకు అంకితంగా చేశారు కాబట్టి దీన్ని కర్మయోగం అంటాం. కనుక అలాంటి కర్మయోగులు యొక్క కుటుంబంలో పుట్టినట ఈవిడే. మన సీతమ్మ కూడా జనకానాం కులే జాత ఆగరిష్యతి మేసుత అన్నాడు జనక మహారాజు. జనకుల యొక్క కులంలో పుట్టింది కనుక, కుటుంబంలో పుట్టింది కనుక ఆమె జనక వంశానికే పేరు తెస్తున్నాడు. ఏమిటి జనకులకు? జనక మహారాజు అంటే ఆ జనక వంశమంతా కూడా కర్మయోగులు అనేది భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పాడు. కనుక ఆమె కూడా తన ధర్మాన్ని నిర్వర్తించడంలోనే ప్రధానమైన తత్వం ఎలా చూపించిందో అట్లాగే ఇక్కడ కూడా ఈ కర్మ నిష్ఠులయ్యుండి కర్మయోగులుగా ఉండి నిష్కామ కర్మాన్ని చేస్తూ పరమాత్మకి అంకితమైన చేసేటువంటి కర్మ చేసే కుటుంబంలో పుట్టింది కనుక ఈవిడ కూడా కర్మయోగిగా ఉందట. కనుక ఆమెకు ఉండేటువంటి కుటుంబం యొక్క వ్యవస్థను తెచ్చి భగవత్ సన్నిధానంలోనే సర్వం భగవద్ అర్పణ రూపంలోనే తాను జీవితాన్ని గడపగలిగేటువంటి గోపిక ఈవిడ అని చెప్పుడు కుటుంబం యొక్క లక్షణం చెప్పారు ఇక్కడ. కత్తు కరవై కణంగల్ పలకరందు. ఇక ఆ తర్వాత ఏం చేసేవాడు వాళ్ళు అంటే ఇక తన వృత్తి అయిపోయింది. ఆ తర్వాత శత్తార్తిరలజయ శన్ను చెరుచెయ్యు. వాళ్ళకి కృష్ణుని కోసము తమ కృషినంతా కూడా కృష్ణుడికే అర్పితం చేసి కృష్ణుడే తమ అన్ని కూడా తాము చేసిన ప్రతి పని కృష్ణుడికి అర్పితం చేసిన వాళ్ళు కృష్ణుని రక్షణ కోసం కూడా ప్రయత్నం చేసేవారట. ఎందుకనకంటే రేపల్లిలో ఉన్న కృష్ణునికి కంసుడు ఎన్ని రకాల హాని చేయడానికి ప్రయత్నం చేశాడో, ఏ రకాల రాక్షస ప్రకృతిని పంపించాడో వాళ్ళకి తెలుసు. కనుక ఎప్పుడు కూడా కృష్ణ రక్షణలో ఉండేవారట. అందువల్లనే అన్ని రకాల శక్తివంతుడైనప్పటికీ కంసుడు కూడా తాను స్వయంగా అక్కడికి రేపల్లెకి వెళ్ళి తాను రేపల్లిలో కృష్ణుడిని పట్టుకునే ప్రయత్నం చేయలేదు. ఆయన నిజంగా చూస్తే కంసుడట తన శక్తి మీద తనకి ఎంత నమ్మకం అంటే ఆయన అంటాడు, నన్ను మించిన వాడు మరెక్కడ ఉన్నాడండి లోకంలో? ఎవరా త్రిమూర్తులు? అసలు నేను తలంచుకుంటే దేవతలను అంతేకాదు త్రిమూర్తులను కూడా ఇష్టం వచ్చినట్టుగా ఆడించగలుగుతానంటాడు ఆయన. భాగవతంలో చెప్తారు అక్కడ, రుద్రుడా ఆయనేం పని, వాడికే శక్తి ఉంది, ఆయన భస్వం పూసుకొని కూర్చుంటాడట, వాడే పెద్ద లెక్క కాదన్నాడు. ఇక బ్రహ్మదేవుడా ఎప్పుడు వేదాలు వల్లిస్తుంటాడట, ఓం 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 అని. అసలు మనం వాడికి ఎక్కడి శక్తి అంటాడు. అలాగే విష్ణు భగవానుడా వారికి నిద్రనే నిద్ర, పాము మీద పడుకున్నా సరే తెలివే ఉండదు విష్ణుదేంటి. ఇంద్రుడా ఎప్పుడు కూర్చొని అప్సరస్త్రీ లేక నృత్యం చేస్తూ ఉంటే అందులోనే ముడికి తేలుతాడు. నన్ను ఓడించేది వీళ్ళని ఎంత చూయిస్తానంటాడు. ఇది తనకుండేటువంటి మంత్రివర్గంతో తనకు ఉండే బలాన్ని చెప్తాడు కంసుడు. అన్ని రకాలుగా దేవతలు గాని త్రిమూర్తులు గాని సకల దేవతలు కూడా ఎంతటి వాళ్ళు అనుకున్నంత గర్వం కలిగినటువంటి కంసుడు మరి దగ్గరే ఉన్నటువంటి ఈ రేపల్లిలో ఉన్నటువంటి కృష్ణుడిని పట్టుకోవడానికి కోసం ఆయన ఎందుకు దాడి చేయలేదు అంటే దానికి కారణం వీళ్ళే. శత్తార్తిరలశియ, వీళ్ళంతా బ్రహ్మాండంగా శక్తివంతులు. అంటే ఒక్కొక్కడు పాల్గొండారంటే అర్థం ఏంటంటే వాళ్ళ కండ బలం అంతది, గుండె బలం అంతది అన్నమాట. అందువల్ల ఒక్కొక్కడు ఎల్లంతరి వాళ్ళంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఏమాత్రం కృష్ణుడికి హాని కలిగే అవకాశం వచ్చినా అందుకు తెగించగలిగే శక్తి కలవారట. అంతేకాదు శత్తార్తిరల్ ఇక్కడ ఉండడం కాకుండా బలం తిరలంటే వాళ్ళకి సమూహంలో వాళ్ళకుండే బలమేతం ఉందో, సాధారణంగా పరాక్రమవంతుడు, మనకు సాధారణంగా ఎవడు బలవంతుడు ఎవడు శక్తివంతుడు అని చెప్పడానికి 2-3 మాటలు ఉన్నాయి మనకి. ఒకటి ఏమిటంటే తనను తాను రక్షించుకోగలిగే శక్తి బలం అంటాం మనం. ఆ బలం అంటే ఎవడైనా తన మీద పడ్డప్పుడు, శత్రువు తన మీద పడితే తనను తాను కాపాడుకునేటువంటి శక్తి ఉంటుందే దాని రక్షణ అంటాం.
అది కాదు. అలా కాకుండా వాడు ఎదురుగా శత్రు అనేవాడు ఒకడు ఉన్నాడు అని ఆలోచన వస్తే చాలు, వాడి మీదికి వెళ్ళి, వాడు రాకున్నా సరే తానే ముందు వెళ్ళి వాడి మీద పడి వాడిని చితగా కొట్టగలిగే శక్తి ఉండడాన్ని పరాక్రమం అంటాం. ఆక్రమం. వాడు ఎక్కడుంటే అక్కడికి పరిగెత్తాడు సింహంలాగా. అది ఎక్కడ జంతువు ఉంటే అక్కడికి ఎట్లా పరిగెత్తి పట్టుకుంటుందో అట్లాగా వెళ్ళి శత్రువుడు ఎదుర్కొని ఆయనను మరి ఓడించేలేక వాడిని నాశనం చేయగలిగే శక్తి కలగడం పరాక్రమం. కనుక ఏదైనా తనకు ఆపత్తు వచ్చినప్పుడో, శత్రువు వల్ల తనకు బాధ కలిగినప్పుడు తనను తాను రక్షించుకోవడం సామాన్యమైన బలమైతే దాన్ని డిఫెన్స్ అంటున్నాం. అలా కాకుండా ఊహకు అందనట్టు ఏమాత్రం మనకు అనుమానం వచ్చినా ఆ శత్రువు వాడున్న చోటికే వెళ్ళి వాణ్ణి ఎదుర్కొని ఓడించగలిగే శక్తిని పరాక్రమం అంటాం. కనుక ఇక్కడ వీళ్లకు శత్తార్తిను వెళ్ళుతారట. వీళ్ళు పరాక్రమవంతులు. సామాన్యులుగా వాడు వచ్చి మీద వాడదాకా చూడరు వీళ్ళు. అసలు వాస్తవానికి ఏ దేశంలోనైతే, ఏ జాతిలోనైతే ఇతరులు ఏమాత్రము కూడా హాని కలగ చేస్తారని అనుమానం కలిగితే చాడు వారున్న చోటికి వెళ్ళి ఎదుర్కొని వాడిని ఓడించి కొట్టగలిగే శక్తి ఏ జాతికి ఉంటుందో ఆ జాతే రక్షింపబడుతుంది. అంతేగాక వాడెవడో మీదికి వచ్చి పడ్డాక అప్పుడు మనం రక్షించుకోవడం చేసే ప్రయత్నం డిఫెన్స్ అంటామే, అది సామాన్యమైన లక్షణమట. కనుక వాళ్ళది అట్లా కాదు. అవసరం అనుకుంటే కంసుని మీద పట్టి కొట్టగలిగే శక్తి కలవారట. కనుక తమకుండి శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్లను కూడా తాము శరుచ్చయ్యం అక్కడికి వెళ్లి చెత్త కింద కొట్టగలుగుతారట. ఇంతకీ వీళ్ళ శత్రువులు ఎవరండి? ఎందుకు శత్రువులు అవుతారు అంటే, శత్రువులు అనేవాళ్ళు వీళ్ళంతా భగవంతుని మీద విశ్వాసం కలవారు కనుక, కృష్ణునికి దగ్గర వాళ్ళు కనుక, కృష్ణునికి శత్రువులు ఎవరు అంటే పరమాత్మకు శత్రువులు ఎవరు ఉండరు. కానీ పరమాత్మ భక్తులు ఎవరైతే ఉంటారో, ఆయన నమ్ముకున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని, తమ భక్తులకి ఏదైనా ఆపత్తు కలిగితే, తమ భక్తులని ఎవరైనా వాళ్ళను హాని కలగ చేస్తే, అలా భక్తులకు శత్రువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పరమాత్మకు శత్రువులట. ఆయన సహించలేడు. కనుక ఎవడైనా సరే, నిజంగా పూతనను కృష్ణుడు తాను పాలివ వచ్చింది కదండి, ఆవిడ తల్లిలాగా పాలివ్వడానికి వస్తే మరి ఆమె ఎందుకు మోక్షం అంటున్నాం, ఆమె ఎందుకు సంహరించాడు? కారణం ఆమె చేసిన పని ఏమిటంటే, అంతకన్నా ముందు ఆ రేపల్లెలో ఉండేటువంటి ప్రాంతంలో ఉండే పసిపిల్లలందరినీ పాలిసి చంపేసింది. కనుక తనను నమ్ముకొని తన సంబంధం కలిగినటువంటి పసిపిల్లలను చంపింది. కనుక తను నమ్ముకున్నటువంటి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేసింది. కనుక ఆ శత్రుత్వం తన శత్రువు అది శత్రువుగా భావించి నాశనం చేశాడట. కనుక పరమాత్మకి ఎవరు శత్రువులు ఉంటే, తనను నమ్ముకున్న వాళ్ళు, తన భక్తులకి ఎవరు హాని చేస్తారో వాళ్ళు శత్రువులు. మరి ఇక్కడ భక్తులకి ఎవరు శత్రువులు అంటే, తాము విశ్వసించి, తాము ప్రేమించి, తాము అంకితమైనటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో ఆ పరమాత్మకు ఏమాత్రం హాని ఎవడు తలచినా సరే వాడు శత్రువులట. కనుక ఇక్కడ కృష్ణునికి హాని కలగచేయడానికి ఆలోచించినటువంటి కంసుడు మొదలగు రాక్షసులంతా కూడా వీళ్ళకి శత్రువులేరట. కనుక అవసరం పడితే ఆ వాళ్ళ దగ్గర తీరాలజీ ఒక్కడి కాదు, వాళ్ళ గ్రూప్ ఎంత ఉన్నా సరే వాళ్ళని కొట్టగలిగేటువంటి బలము, కండవగలము ఉన్నవాళ్ళు అనమాట. శరొచ్చయ్యం. మరి ఇంత చేస్తే కుత్తమొన్నెల్లాదా, మరి ఇలాగా వెళ్ళి ఎవరిని బట్టి వాడిని హింసించడమో లేకపోతే ఇలాంటివి చేస్తే ఈ తప్పు కాదా అనుకుంటే ఏ దోషం లేదు. కుత్తమొన్రు ఇల్లాదా అంటే ఏమాత్రం దోషం లేని వారట. అంటే వాళ్ళు ఏ ప్రవర్తన చేసినా, వాళ్ళ వృత్తి ధర్మాన్ని చేసినప్పటికీ కూడా, లేదా శత్రువులు ఎదుర్కొన్నప్పటికీ కూడా, లేక రక్షణ చేసిన ఏ పని చేసినప్పటికీ కూడా వాళ్ళు ధర్మ విరుద్ధంగా చేయరట. వాళ్ళకి ఏ దోషము లేనటువంటి వాళ్ళట. ఎందుకు లేదు దోషము లేదా కనిపించదా అంటే, ఇక్కడ పరమాత్మ ఉన్నాడు కనుక ఆయన ఏం చేస్తాడు, వీళ్ళు ఏది చేసినా బాగా చేసి అనిపిస్తాడట. సర్వేశ్వరుడికి, పరమాత్మకు తనను ఎవరు ప్రేమిస్తారో, తనను ఎవరు భక్తులుగా ఉంటారో వాళ్ళకి అత్యంత ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమ ఉండడంలో ఏమవుతుందంటే, వాత్సల్యం వల్ల వాళ్ళు చేసే దోషాలు కూడా భోగ్యంగానే కనిపిస్తాయట. కనుకనే అక్కడ కృష్ణ భగవానుడు అంటాడు అర్జునుడితోటి, నన్ను ఎవరైనా సరే
ప్రపత్తి చేస్తే నీవే తప్ప నాకు మరొకటి లేదంటే అందరినీ రక్షిస్తానన్నాడే. అలాంటప్పుడు స్వామి ఒక సందేహం అన్నాడు అర్జునుడు. ఏమిటి ఆ సందేహం అంటే ఏమీ లేదు. వాడు చేయకూడని పనులన్నీ చేసి కొన్నేళ్ల తర్వాత రకరకాల శాస్త్ర విరుద్ధము, హింసలు, మంచి చెడు అన్ని చేసిన తర్వాత చిట్ట చివరికి నీ దగ్గరికి వచ్చి స్వామి నీవే తప్ప మరొకరు లేరని చెప్పి నీకు ప్రపత్తి చేస్తే ఇక వాడి దోషాలు పోయినట్టేనా అని అడుగుతాడు ఆయన. అంటే అవునయ్యా అంతే. అపిచత్ సుదురాచార భజతే మామనన్య భాగ్ సాధురేవ సమంతవ్య సమ్యక్ వ్యవస్థో అర్జున, నేను చెప్తున్నానే, వాడు ఎన్ని తప్పులు చేస్తూ దురాచార, ఒట్టి ఆచారం కాదు, దురాచారము సుదురాచారము అంటే అసలు క్షమించరానటువంటివి, వాటిని పోగొట్టడానికి, నిర్మూలించడానికి కూడా వీల్లేనంతటి దురాపాపములు చేసినప్పటికీ కూడా వాడు వచ్చి స్వామి నీవు తప్ప నాకు మరొకడు లేడు అంటే చాలు. అపిచత్ సుదురాచార భజతే మాం అనన్య భాక్, మరొకటి లేకుండా పడితే సాధురేవ, మొత్తం వాడు సత్పురుషుడి పొమ్మన్నాడు ఆయన. అంటే ఆయనకు అంతటి ప్రేమ ఉంటామని. మంచి చెడు ఆయన చేతిలోవే కదా, పుణ్యమన్నా పాపమన్నా ఆయన ఇష్టమే. కనుక అలాగా ఎన్ని దోషాలు చేసినా అవి లోకము దృష్టిలో దోషాలు కానీ పరమాత్మ దృష్టిలో కావవి. అందువల్ల ఆయన వీరు చేసే ధర్మ ప్రతి ప్రవృత్తిని కూడా ఆయన గొప్పగా భావించేవాట. అందువల్ల కుత్తమునిల్లాదు కోవలరథం. కనుక అక్కడ ఈ గోపాలరథం అంటే గోపాలుల యొక్క కుటుంబం అన్నమాట. అంటే వాళ్ళకి భౌతిక సంపత్తు ఉన్నది, అలాగే ఆధ్యాత్మిక సంపత్తు ఉన్నది, చక్కని ప్రవర్తన ఉన్నది, కర్మనిష్ఠులైన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఎలాంటి దోషాన్ని కూడా సహించలేనటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి లక్షణాలు కలిగి చక్క నిర్దుష్టమైన సంపత్తు కలిగిన మంచి ప్రవర్తన కలిగినటువంటి కుటుంబంలో ఆవిడ పుట్టింది కనుక ఈ లక్షణాలన్నీ ఆవిడకి వచ్చాయట. అందువలన కోవలరథం పొన్కొడియే అని చెప్పి ఆ కుటుంబంలో పుట్టినామే. అందువల్ల అమ్మ నీ కుటుంబం ఎంత గొప్పది అంటే, వ్యక్తులకి ఎవరికైనా సరే మనము వాళ్ళ యొక్క మనసు సంతోషం కావాలన్నప్పుడు వాళ్ళు పుట్టిన ఊరి గురించో, వాళ్ళు పుట్టిన అబ్బా ఎంత గొప్ప కుటుంబం అండి మీది అన్నాం అనుకోండి, అది వాళ్ళకి ఎంతో ఆనందం. అది వాస్తవాన్ని చెప్పినప్పుడే మరింత ఆనందం కలుగుతోంది. కనుక ఇక్కడ ఇంతటి ఉదారమైన స్వభావం కలవారై ఉండి, ఇంతటి శక్తి సంపన్నులై ఉండి, ఇలాగ కృష్ణ భగవాను యొక్క రక్షణలో ఉండి కృష్ణుని కోసం అంకితమైనటువంటి జీవితాలు గడుపుతున్న వాళ్ళ కుటుంబంలో పుట్టిన తల్లి నీవి అంత అదృష్టవంతురాలమని చెబుతూ పొన్కొడియే ఓ బంగారు తీగ అన్నారట. ఇక్కడ ఈవిడికి ఈ గోపికకు 3 లక్షణాలు చూపిస్తారు అక్కడ. ఒకటి ఏంటంటే పొన్కొడి అనేది ఒక మాట, అంటే బంగారు కొడి అంటే తీగ, అలాగే బంగారు తీగ అని ఒక మాట. అలాగే అందులో చెప్పేది పునమైలే అంటారు అక్కడ. సెల్వ పెండాటి అంటే అడవిలో ఉన్న నెవిలి లాంటిదానా, సెల్వ పెండాటి అంటే చక్కని సంపత్తు కలదానా అంటారు. ఈ 3 లక్షణాలు ఏవైతే ఉన్నావో అవి ఆమె కృష్ణ భగవాను ఆకర్షించడానికి పనికొచ్చే లక్షణాలు అన్నమాట. అందులో ఇక్కడ ఏమిటి, ఆ అంతటి కుటుంబంలో పుట్టి తాను కొడి కొడితే ఒక తీగ ఎలాగైతే ఒక సామాన్యమైన ఏదో ఆధారం మీద, ఒక చెట్టు మీదనో లేకపోతే ఏదో పట్టుకొని ఒక స్తంభాన్నో ఆధారపట్టుకొని ఎట్లా తాను పరతంత్రమై ఉంటుందో, అలాగే ఈవిడ కూడా ఇంత సంపత్తు కలిగిన ఇంత కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా ఆవిడకి సహజంగా పారతంత్ర్యం ఉందట, అంటే అణుకువ ఉంది. అలాగే కృష్ణ భగవానుడికి సమానమైన శక్తి ఉన్న ఆయన విషయంలో తన పరతంత్రమై ఉందట. అంతటి వినయ విధేయతలిగినటువంటి కలిగిన స్వభావం కలిగినటువంటి గోపికనట. ఆమె పొన్కొడియే అన్నారు. పొన్కొడి అంటే ఏమిటి ఇక్కడ? కొడి అంటే తీగ. సరే, ఎవరి మీద ఆధారపడుతుంది? తీగ చెట్టు మీద ఆధారపడ్డట్టుగానే ఆ పరమాత్మ మీద ఈమె ఆత్మ ఆధారపడి ఉంది. కృష్ణుని మీద తాను అంకితమైనటువంటి జీవితం గడిపించింది అని వాస్తవమే. పొన్నంటే బంగారం అట. ఈ బంగారం అన్నప్పుడు మనకి ఆత్మకు ఉండవలసినటువంటి లక్షణాల్ని మనకు 3 చూపించారు శాస్త్రజ్ఞులు. ఒకటి, వాటిని అనన్యార్హ శేషత్వం, అనన్య రక్షకత్వం, అనన్య భోగ్యత్వం అని 3 లక్షణాలని ఇదివరకు వివరించుకున్నాం మనం. అంటే సర్వేశ్వరుడే అన్ని రకాల సర్వేశ్వరుడికి ఉపయోగపడేట్టుగా తాను జీవించడం, సర్వేశ్వరుడే రక్షకుడు అనుకోవడం, సర్వేశ్వరుడి యొక్క సేవనే తనకు ఆనందం కలుగుతుంది అనుకొని మొత్తం కూడా పరతంత్రమైనటువంటి సేవాభావంతో ఉండడం అనేది ఈ లక్షణం ఆత్మకు ఉంటుందని, అలాగా తీగ ఎలాగా ఒక చెట్టుపై ఆధారపడి ఉంటుందో
అలాగే ఈ ఆత్మ పరమాత్మపై ఆధారపడి ఉంటుంది అనేది ఈ 3 రకాల శేషత్వ పారతంత్రములు అనేవి భోగ్యత్వం అనేవి ఆత్మకున్నాయి అని చెబుతారు. అయితే దీంట్లో సామాన్య పొన్కొడి అన్నప్పుడు బంగారం అంటే బంగారం ఎలా మెరుస్తుందో అలాంటి జ్ఞానము కలదన్నమాట. ఏమిటి ఆ జ్ఞానము? వాస్తవంగా పరమాత్మకే సేవ చేయడం, పరమాత్మకే అంకితం అవడం, పరమాత్మనే గొప్ప అనుకునే భావన ఏదైతే ఉందో, పరమాత్మ అంటే కేవలం కృష్ణుడి వరకే కాకుండా, భగవంతుడి దగ్గర కాకుండా భాగవత, అందువల్ల ఇక్కడ సామాన్యంగా జ్ఞానము యథార్థ జ్ఞానం అని ఒకటి ఉంటుంది. విషయం తెలుసుకోవడం ఒకటి, అంతకన్నా వాస్తవమైన విషయం ఏమిటి అన్నప్పుడు మనం పరమాత్మకు పరతంత్రం అన్నప్పుడు పరమాత్మకు ఎవరిని ప్రేమిస్తాడో, భగవంతుడు ఎవరిని ప్రేమిస్తారో అలాంటి భాగవతోత్తములకి కూడా తాను పరతంత్రమై ఉండడము, భాగవతోత్తములే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వినియోగపడము అంటే భగవద్బంధువులు అన్నమాట. అట్లాగే వాళ్ళ సేవనే గొప్పగా భావించడం అనేది యథార్థమైనటువంటి లక్షణం అన్నమాట. కనుక యథార్థమైన శేషత్వము, యథార్థమైన రక్షకత్వము, యథార్థమైనటువంటి భోగ్యత్వం అనేది ఏమిటి అంటే పరమాత్మకు మాత్రమే కాకుండా పరమాత్మకు సంబంధించినటువంటి భక్తుల దాకా కూడా వాళ్ళకే సేవ చేస్తూ వాళ్ళ సేవనే ఆనందంగా భావిస్తూ ఉండడం అనేది జ్ఞానం యొక్క విశేషమట. కనుక పొన్ అంటే బంగారము, కొడి అంటే పరతంత్రమై ఉండడము అంటే పరమాత్మకు పరతంత్రమైన ఆత్మ పరమాత్మ బంధువుల దాకా భాగవతోత్తముల దాకా పరతంత్రమై వాళ్ళ సేవలోనే ఆనందం పొందడం అనేది పొన్కొడి. అలాంటి స్వభావం ఇవిడికి వచ్చిందట. ఇది చెబుతూ పొన్నుకొడి అని చెప్పి అలాంటి లక్షణం చెప్పిన తర్వాత ఇక్కడ கத்துக்கரவை கணங்கள் பலகரந்து செத்தார் திரளஜிய சென்னு చెరుచెయ్యం కుత్తమున్నిల్లాద కోవలతం పొర్కొడియే. ఆ తర్వాత ఇక ఆమె యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ఇది ఆత్మ సౌందర్యం చూపించిన తర్వాత ఆమెకుండేటువంటి శరీర సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. సౌందర్యం అంటే మనం ఇంతకుముందే చెప్పుకున్నామే అవయవ నిర్మాణంలో ఉండేటువంటి ఆనందం. కనుక పుట్టరవలగుల్ పునమైలే, పుట్టరవలగుల్ అన్నారు. ఆమె ఇలా వీళ్ళు పలుకుతూ ఉంటే ఆ నిద్రపోయింది ఆవిడల్లా తాను ఇలాగా పాపం శయనించుకొని పడుకొని ఉన్నటువంటి ఆవిడ కాస్త విన్నట్టు చేసింది. చేసి ఇక్కడి నుంచి ముందు ఇటున్నదల్లా అటు మలిగిందట. అటు మలిగేటప్పటికీ ఆమె యొక్క శరీరం యొక్క వెనుక భాగం కనిపించింది. వీళ్లకు చూసేటప్పుడు అబ్బా ఏం సౌందర్యమమ్మా అన్నారన్నమాట. పుత్తరవలగుల్ ఆమెకు ఉండేటువంటి కటి పశ్చాత్ భాగము అంటే వెనుక భాగం, నడుముకొన్న వెనుక భాగం ఏదైతే ఉందో అది చూసిన తర్వాత ఆశ్చర్యపడ్డారనమాట. అమ్మా నీ యొక్క నడుము వెనుక భాగం అయితే ఉందో అది ఎట్లా ఉంది అంటూ వర్ణిస్తూ, ఒక పుట్టలో పాము తాను చుట్టుకొని పడుకొని ఉంటే ఆ పడుకున్న స్థితిలో పుట్ట ఎట్లా కనిపిస్తూ ఉందో అట్లా అందంగా ఉన్నావమ్మా అని ఆమె యొక్క ఏమిటి ఆ నడుము యొక్క వెనుక భాగాన్ని వర్ణిస్తున్నారు వీళ్ళు. అంటే వాస్తవానికి ద్రౌపది యొక్క అందాన్ని చెప్పేటప్పుడు కూడా స్త్రీలు వారి యొక్క వెనుక భాగాన్ని చూచే ఆశ్చర్యపడి అందం పొగిడారట. అలాగే ఇక్కడ కూడా పుత్తర్ అవలహుల్, అలహుల్ అంటే నడుము యొక్క వెనుక భాగం అయితే ఉందో ఆ భాగాన్ని తాను పుట్టలో ఉన్న భాగంగా ఉందని చెబుతూ ఎంత అందంగా ఉన్నావు అన్నారట. అంటే ఆ అక్కడ ఉండే అవయవ నిర్మాణం యొక్క సౌందర్యాన్ని చూపించారు. అనేటప్పటికీ ఒకసారి అక్కడి నుంచి పైకి పోయింది ఆమె దివ్య మంగళ విగ్రహం. ఆమె తిరుమేనుల యొక్క ఆమె శరీరంలోని పై భాగంలోకి ఒకసారి చూసేటప్పటికీ తలకాయ ఒక్కసారి ఇట్లా తిప్పి చూసిందట. చూసేటప్పటికీ ఆ పైన ఆమె తల వెంట్రుకలను సిగ ముడుచుకున్నది. ఆ సిగ ఎట్లా ముడుచుకున్నది అని చూస్తేనట అద్భుతమైనట్టు ఆకర్షణీయంగా ఉందట. ఎట్లా ఉంది అంటే నెమిలి తాను పింఛము విప్పినప్పుడు ఒక్కసారి పింఛము విప్పిన నెమిలి ఎట్లా ఉంటుందో అట్లాగే ఆమె తల వెంట్రుకలను అలా సిగ ముడిచి పెట్టుకుందట. ఆ చూచేటప్పటికీ ఆవిడ తల వెంట్రుకలేమో నెమిలి పింఛంలాగా, ఆమె తీగలాగా ఉన్న శరీరము, సన్నని నడుము, ఎత్తైనటువంటి వెనుక భాగము, ఆ తర్వాత తాను పడుకున్న స్థితిని తీగలాగా పడుకున్న స్థితిట. ఆ పడుకున్న స్థితి చకచక మెరిచేటువంటి బంగారు రంగు. ఇది చూసేటప్పటికీ ఒక్కసారి అడవిలో ఉన్నటువంటి నెమిలిలా కనిపించిందట. ఆనందంతో నెమిలి పురివిప్పి నాట్యం చేస్తుంటే ఎట్లా ఉంటుందో ఆమె కదలికలు అట్లా కనిపిస్తున్నాయట. చూసి అబ్బా పునమైలే అన్నారు. అని ఆమె యొక్క నడకలోని ఆమెకుండేటువంటి ఆమెకుండే శిరోజాలలో అంటే వెంట్రుకల యొక్క లక్షణాల్ని తాను పొగడుతూ సంతోషపడ్డారు. ఆ తర్వాత ఇలా చూపించి పోదరాయ్ అమ్మా ఒకసారి లేచరమ్మన్నారట.
అంటే ఇక్కడ సౌందర్యానికి లక్షణం ఏమిటి అంటే సౌందర్యం ఉనికిలోనే కాకుండా ఆలోచనలోనే కాకుండా నడకలో అందం ఉండాలి, కదలికలో అందం ఉండాలి. ఇవన్నీ కూడా ముఖ్యంగా పడుకున్నప్పుడు ఉండే అందం అలాగా పరమాత్మకే ఉందని మనకు తెలుసు. రామచంద్రుడు పడుకున్నప్పుడు ముగ్ధుడైపోయినాడు విశ్వామిత్రుడు. రాముడి యొక్క తేజస్సును చూచి అందాన్ని చూచి ముగ్ధుడైపోయింది సీతమ్మ. అలాగే కృష్ణ భగవానుడి యొక్క తత్వాన్ని కూడా చూచి ఋషులు ఆశ్చర్యపడ్డారట. అలాగా పడుకున్నప్పుడు ఉండే అందము కృష్ణుడికి ఎంతటిదో ఈమెలో కూడా అంతే కనిపిస్తుందట. కృష్ణుల్లో ఉండేట్టు సౌందర్యం ఈలో కనిపిస్తూ ఉంది. ఇంతటి అందమైన తోటే కదా అమ్మా నీవు పరమాత్మని కృష్ణుడిని వశపరుచుకున్నావు అంటూ చూయించి ఒకసారి పోదరాయ్, నువ్వు ఒకసారి ఇక్కడ రావమ్మా, నీవు వచ్చినటువంటి నీ నడక సౌందర్యాన్ని కూడా చూచి మేము సంతోషపడతాము అన్నారట. ఇలాగా అంటే అద్భుతమైనటువంటి సౌందర్యమూర్తి అయిన కృష్ణ భగవానుడికి తగిన రూపంలో ఈవిడ యొక్క అందం ఉంది. అందువల్లనే ఆయన బాగా ప్రేమించాడు చెబుతూ ఆమె దివ్య మంగళ విగ్రహం యొక్క స్వరూపాన్ని చూపించారు. ఏమిటి ఇంత ఘనము? వాస్తవానికి సరే కుటుంబాన్ని గురించి ఆమె యొక్క ఆత్మ సౌందర్యం గురించి చెప్పడం వేరు మాట గాని ఈ ఆమెకు దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని అంటే ఆమెకుండే శరీర సౌందర్యాన్ని కూడా ఇలా వీళ్ళు ప్రశంసించడంలో పొగడతంలో కారణం ఏమిటి అంటే దాంట్లో ఒక తత్వం ఉంది. ఏమిటంటే మనము భగవద్బంధువులైన వారు భాగవతోత్తములు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని ఇంతకు ముందు ఒక గోపికను చూసినప్పుడు ఆమె ఉన్న ఇంటి యొక్క స్థితిని చూస్తే చాలు మనకు ముక్తి లభిస్తుంది అన్నామే. అట్లాగే భాగవతోత్తముల యొక్క ప్రధానంగా జ్ఞానులైన ఆచార్యుల యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మనసులో భావించుకొని ఒకసారి దాన్ని మనం స్తోత్రం చేస్తే కూడా ముక్తి లభిస్తుందట. కనుక భగవద్భక్తురాలైనటువంటి ఈ గోపిక యొక్క దివ్య మంగళ విగ్రహ సౌందర్యాన్ని వీళ్ళు అనుభవించారు. దీనికి మన పెద్దలు భగవద్ రామానుజుల వారి కాలంలో ఉండేటువంటి ఒక కథాంశాన్ని కూడా సూచిస్తారు. ఇక్కడ వ్యాఖ్యాతలు ఆ కథను చెబుతారు. అక్కడ ఏంటంటే అంటే భగవద్ రామానుజుల వారు వేంచేసి ఉన్న కాలంలో అవతరించి ఉన్న కాలంలో చాలా మంది కూడా కోరేశుల వారు మొదలగు వారంతా కూడా వారి దగ్గర శ్రీభాష్యాది గ్రంథములు రకరకాల శాస్త్రాలు అధ్యయనం చేసేవారట. అంటే వాటి చదివి వారు చెబుతూ ఉంటే వీరు సేవించేవారట. ఇలాగా ప్రతిరోజు జరిగేటువంటి మరి గోష్ఠి జరుగుతూ ఉంటే రామానుజుల వారికి వ్యక్తిగతంగా సేవ చేసేటువంటి ఒక భాగవతోత్తముడు ఉండేవారట. ఆయన మూగవాడు, చెవులు వినరావు, చెవిటివాడు. మూగా చెవిటి రెండు ఉన్నవాడు కనుక పాపం వీళ్ళేం చదువుతున్నారో తెలియదు, వీళ్ళేం చెబుతున్నారో తెలియదు, వినరాదు, అర్థం కాదు, తన భావం చెప్పరాదు. ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ భాగవత గోష్ఠి జరుగుతూ ఉంటే ఆచార్యుల వారు తాము ఉపదేశిస్తుంటే వీళ్ళని సేవిస్తున్నటువంటి ఆ గోష్ఠిని సేవించేవాడు రోజు. చూచిన తర్వాత ఒక రోజు పాపము కళ్ళల్లో నీళ్లు తిరిగాయట. అయ్యయ్యో వీళ్ళెంత అద్భుతంగా మరి ఏమేమో చెప్పుకుంటున్నారు, ఏమేమో వింటున్నారు, ఆ రామానుజుల వారు ఏదో ఉపదేశిస్తున్నారు, మరి నాకేం వినరాకపాయే, నాకు చెప్పుకోరాదే, నా గతి ఇట్లయిపోయిందని ఏడుస్తుంటూ కనిపించిందట. రామానుజుల వారికి ఆయన దృష్టి పడ్డది. అయ్యయ్యో ఏమిటయ్యా ఇలా బాధపడుతున్నాడు అనుకొని చూస్తే ఒకసారి సౌమ్యలు చేసి గుర్తులు చేసి తన పరిస్థితి చెప్పాడట. అప్పుడు అమంతంగా ఆయనని తన గది లోపలికి తీసుకెళ్లి తలుపులు వేసేసి ఆ తర్వాత రామానుజుల వారు తన పైన ఉన్న ఉత్తరీయాన్ని పైకి ఎత్తి చూపి ఇదిగో పాదం నుంచి పైదాకా ఇలా గుర్తు చూపించారట. చూపించి ఈ నా ఉండేటువంటి స్వరూపాన్ని మనసులో భావించుకుంటే చాలు నీకు ముక్తి లభిస్తుంది అన్నట్టుగా ఆయనకు గుర్తు చేశారట. అది ఇక్కడేంటి బయట ఉన్న కూరేశుల వారు మొదలగు వాళ్ళంతా ఏమిటబ్బా అనుకోకుండా వీరిని తీసుకెళ్లి లోపల గదిలో ఏం చేస్తున్నారో చూద్దామనుకొని అక్కడ బయట ఉన్న కిటికీలు చూచారట. చూసేటప్పటికి వారు ఇలా చూపిస్తున్నారు, తమ యొక్క దివ్య మంగళ విగ్రహం చూపించేసి దీన్ని మనసులో భావించుకో, ఇది చాలు, నీకు ఆచార్య కటాక్షం కలుగుతోంది, ముక్తి లభిస్తుంది అని సూచిస్తున్నారు. అప్పుడు అనుకున్నారట, అబ్బబ్బా ఆయన ఎంత అదృష్టవంతుడు, మనకు కళ్ళు కనిపించి చెవులు వినిపించి మాట రావడం వల్ల ఇన్ని శాస్త్రాలు చదివి ఇన్ని కథలు చేస్తే గాని మనకు ముక్తి వస్తుందో లేదో తెలియదు. ఆయనకేమిటి ఒక్క నిమిషంలోనే కేవలం ఆచార్యుల యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని దర్శించుకుంటే చాలు, రోజుకోసారి స్మరించుకుంటే చాలు మోక్షం లభిస్తుంది చెబుతున్నారే, ఎంత అదృష్టవంతుడు అన్నారట. అందువల్ల అదే భావనని ఈ పాశరంలో చూపించుకుంటూ మన పెద్దలు వ్యాఖ్యానించారు. ఎందుకనకంటే ఆ గోపిక యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని తాము వర్ణించడంలో ఉద్దేశ్యం భగవద్బంధువుల యొక్క ఆత్మస్వరూపాన్ని
అలాగే వారి యొక్క దివ్య రూపాన్ని కూడా మనసారా భావించి స్తోత్రం చేస్తే పరమాత్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది అని తత్వం చెప్పడం కోసం చేశారట. సరే, ఇదంతా అయిన తర్వాత ఇక్కడ పునమైలే పోదరాయ్ రమ్మన్నాడు ఒకసారి. ఎందుకొరకంటే అనేటప్పటికీ ఆ లోపటి నుంచి ఏమిటి ఎవరు వచ్చారంటే శుద్ధత్తు తోజమారెల్లారం వందు నేను ముత్తం పుహుందు ముఖిలి వండన్ పేరు పాడ సిత్తాదే పేషాది. అమ్మా, మేమే కాదు, ఈ రేపల్లిలో ఉండే చుట్టాలంతా వచ్చారు. చుట్టాలంటే ఏమిటి, ఇక్కడ నీకోసమే కాకుండా అందరికి ఒకరికొకరు సంబంధం వాళ్ళంతా వచ్చారు. ఏమిటి, ఎందుకు, వీళ్ళంతా ఇక్కడ ఇంటి ముందు నిల్చున్నారే, ఏమై ఉంటుంది అనుకొని అందరు చేరారు నీ కొరకే. చిత్తాదే చిత్తత్తు తోజుమారంటే సామాన్యంగా మనకి బంధుత్వంలో 2-3 రకాలు ఉంటారు. కొందరేమో చుట్టాలుగా ఉండేవాళ్ళు, మరికొందరేమో స్నేహితులుగా ఉండేవారు, కొంతమంది దగ్గరగా ఉండేవారు ఉంటారే. ఎలాంటి వారు తోజుమార్ అంటే నీతో సమానమైన వయస్సు కలవారు అన్నమాట. చుట్టాలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఉండవచ్చుగాక. కనుక వీళ్ళంతా కూడా నేను మొత్తం పుహిందు నీ ఇంటి ముందే నిలుచొని ఏం చేస్తున్నారు తెలుసా, నీకు మేలుకలుపు కావాలని చెప్పి ముగిలివండన్ పేరు పాడ. ఆ నీలమే ముగిల్ అంటే ముగులు యొక్క రంగు కలవాడు, నీలమేఘశ్యాముడు. అలాగే మేఘము లాంటి స్వభావం, ఉదారమైన స్వభావం కలవాడు. అలాంటి పరమాత్మ యొక్క నామాన్ని పాడుతున్నట్టు పేరు పాడ. ఎందుకంటే నామస్మరణమే పరమాత్మకు సంతోషం కలగజేస్తుంది కనుక నీవేమో నీకు కృష్ణుని మీద ఉండేటువంటి ప్రేమను దృష్టిలో పెట్టుకుని కృష్ణుని తత్వాన్ని పాడడం కోసం ముగిలి వండన్ పేరు పాడ. ఇంత పాడినప్పటికీ కూడా సిత్తాదే పేషాదే నీవసారి కథలో మిదలవే. ఎందుకంటే సెల్వపెండాటి, నీ సెల్వం అంటే సంపత్తు ఉన్నది, సంపత్తు కలిగిన స్త్రీవు. నీకేమిటి కనుక, నీకు ఉన్న సంపత్తి ఏమిటి, అందరికీ సంపత్తి ఇవ్వగలిగే కృష్ణుడు నీ చేతిలో ఉన్నాడు. అన్ని రకాల ఉండేటువంటి భగవత్ కైంకర్యమే నీకు సంతోషాన్ని కలుగజేస్తుంది కనుక ఇంకా నీకు వేరే అక్కర్లేదు. అందువల్ల సెల్వ పెండాటి నీ ఎత్తెక్కు రంగుం పొరులు, నీవు ఎందుకు నిద్రపోతున్నావు, ఏమిటి కారణం? మా కోసమా మేము వచ్చాము, లేదా కృష్ణుని కోసమా నీ దగ్గరే ఉన్నాడు, లేదా లోకమంతా చూడాలనుకుంటున్నావా అందరూ వచ్చారు. కనుక తల్లి, నీ నిద్రకు అర్థం ఏమిటి? నిద్ర అంటే ఏమిటి? భగవత్ తత్వాన్ని నీవు అనుభవిస్తున్నావే, దీని అర్థం ఏమిటి? భగవత్ తత్వం ఎప్పుడు కూడా భాగవత గోష్ఠిలో చేరుకొని భగవద్ బంధువులతో చేసుకుని భక్తి సమూహంలో ఉండి పరమాత్మను సేవిస్తేనే ఆ భగవద్ అనుభవం గొప్పగా ఉంటుంది, కానీ మరొక రకంగా కాదు. కనుక నీ ఒంటరిగా ఈ పరమాత్మత్వాన్ని అనుభవిస్తూ ఎందుకున్నావు తల్లి, ఏం చేయమని అడిగారట. ఈ రకంగా దాంట్లో కృష్ణుని వంటి అద్భుతమైనటువంటి వంశంలో అవతరించి, అలాగే కృష్ణుని లాంటి సౌందర్యం కలిగి, కృష్ణుని లాంటి స్వభావం కలిగి, అన్ని రకాల కృష్ణ ప్రేమకు అంకితమై సమానమైన స్థాయిలో ఉన్నటువంటి ఆ గోపికను దాంట్లో తనలో చేరుకోవాలని ప్రయత్నం చేశారట. ఇందులో ఒక విచిత్రం ఏమిటంటే, సామాన్యంగా ఏమిటి, ఆమె పుత్తరవలహుల్ పునమైలే అన్నారు. నిమిదికి పాముకు అసలు పడదు, కానీ పాములు నిమిళ్ళని చూస్తే పరిగెత్తుతుంటాయి, నిమిళ్లు పామును చూస్తే పట్టుకుని ప్రయత్నం చేస్తాయి. అవి 1-2 కూడా ఒక చోట అడవిలో ఉన్నప్పటికీ కూడా ఒక చోట ఉండవు. కానీ ఈమెలో ఆ 2 కలిస్తే ఉండే సౌందర్యం కనిపించిందట. కనుక ఆమె యొక్క కటి పశ్చాద్భాగం, వీపు యొక్క వెనక భాగంలోనేమో ఆమె పుట్టవల కనిపిస్తూ ఉంది పాములే, అక్కడే అడవిలో ఉన్నటువంటి నిమిలి వలె కనిపిస్తుంది. అడవిలో ఉన్న నిమిలి అని ఎందుకంటున్నామంటే, అడవిలో ఉన్న నిమిలి స్వేచ్ఛగా తిరగలుగుతుంది, పింఛాన్ని పెంచుకుంటుందట. ఆ 2 రకాల ఉండేటువంటి స్థాయి ఇందులో కనిపించింది అని ఒక అర్థం. అట్లాగే అటువంటి సౌందర్యాన్ని వర్ణించి ఆమెను ఇందులోకి రమ్మని ప్రార్థించారు ఈ గోపికను. ఇందులో ముఖ్య తత్వం ఏమిటి అన్నప్పుడు మనకి మరొకసారి అంటే దీని ద్వారా తెలవలసిన అవసరం ఏమిటంటే, అక్కడున్న గోపిక సామాన్యంగా పైకి గోపికనే అనిపించిన బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి మహాత్ములు, భగవద్ ధ్యానంలో ఉండి పరమాత్మ తత్వాన్ని తాను అనుభవించినటువంటి ఆచార్యుడు అన్నమాట. జ్ఞానము అనుష్ఠానము 2 ఉన్నటువంటి ఆచార్యుడే మనకు ఆశ్రయింపబడేవాడు, ఆశ్రయించాలి అతన్ని అని, ఆయన చేరుకోవాలని. కనుక ఇక్కడ ఆచార్యుడు ఎలా ఉండాలి, ఆచార్యత్వం అనేటప్పటికీ ప్రధానం ఏమిటంటే అది వంశ పరంపరగా ఉండాలి. వంశం యొక్క లక్షణాన్ని బట్టి ఆచార్యత్వం రావాలట. ఎవరో కొత్తగా కాకుండా, అంటే ప్రత్యేకంగా ఎవరో ఒంటరిగా కాకుండా పూర్వ వంశ పరంపరగా వచ్చిన ఆచార్యులను ఆశ్రయిస్తే తద్వారా వాళ్ళకి కూడా
ఆచార్య లక్షణాలు బాగా ఉంటాయి కనుక అటువంటి వాళ్ళని మనం ఆశ్రయించాలి అని చెప్పడం కోసం ఆచార్య లక్షణాలు అక్కడ చెబుతూ వచ్చారు. ఆచార్యుడు ఎలా ఉన్నాడు అంటే ఇక్కడ కత్తు కరవై కనంగల్ పలకరందు. కరవంటే ఆవులట. ఆవులంటే ఏమిటివి అంటే సర్వోపనిషదో గావహ దుగ్ధ గోపాల నందన అని భగవద్గీత యొక్క వైభవం చెప్పేటప్పుడు ఉపనిషత్తులనే వాటిని ఆవులుగా పోలుస్తారు. అలాగా ఉపనిషత్తుల ద్వారా వచ్చే అర్థమే పాలు. పిండేవాడు పరమాత్మ, పిండేవాడు ఆచార్యుడట. కనుక ఏ ఆచార్యుడైతే సకల అనేకమైన గోవులు అన్నప్పుడు వివిధమైన శాస్త్రాలు చదివి అందులో పరమాత్మ తత్వాన్ని బాగా తెలుసుకుని భగవద్ జ్ఞానాన్ని తాను పొంది అలాగే ఇతరులకు కూడా ఇవ్వగలిగే సమర్థుడైనటువంటి ఆచార్యుడు కావాలి. అలాంటి ఆచార్యుడు అలా కాకుండా ఆ శాస్త్రాలు తాము తెలవడం కాకుండా శాస్త్ర విరుద్ధమైనటువంటి విషయాలు ఎవరైనా వాదించినా ఎవరైనా చెప్పినప్పటికీ కూడా వాళ్ళని ఎదిరించి అయినా సరే, ఎలాగైతే గోపాలులు శత్తార్ అంటే శత్రువులు అంటే ఎవరు ఇక్కడ శాస్త్ర విరుద్ధమైన నాస్తికులు కావచ్చు, శాస్త్రానికి అపార్థం కలగజేసేటువంటి వాదన చేసేవాళ్ళు కావచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాదించగలిగే శక్తి ఉండాలట. అందువల్లనే భగవద్ రామానుజుల వారు తాము సకల విధమైన శాస్త్రములు అనుభవించి వాటిని పొందిన తర్వాత కూడా యావత్ భారతదేశాన్ని కూడా వారు పర్యటించి అక్కడక్కడ ఉండేటువంటి శాస్త్ర విరుద్ధమైనటువంటి మతాలను కూడా ఎదుర్కొన్నట్టుగా వారి యొక్క దివ్య జీవన వైభవంలో మనకు దివ్య చరిత్ర చెబుతోంది. కనుక అలాంటి ఆచార్యులు ఉన్నటువంటి సంబంధం కలిగిన వాటిలో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని మనం ఆశ్రయించాలని. అందులో ఒక గోపాలకుడి దగ్గర ఎన్ని రకాల లెక్కలేని ఆవులెన్నా ఉన్నాయో అలాగే శిష్యులు కూడా అంతగా తయారు చేస్తారట. గొప్ప సంపత్తు ఆచార్యునికి ఏమిటి అంటే గోపాలకు ఉన్నటువంటి గొప్ప సంపత్తు కృష్ణ భగవాన్ సంబంధం ఎట్లాగో అట్లాగే ఆచార్యుడైన వాడికి గొప్ప సంపత్తు శిష్యులు ఉండడం కాదు, ఆ శిష్యులు మరింతగా లోకల్లోకి వెళ్లి తమకు శిష్యులుగా చేసుకుని ఆచార్యత్వం వహించి తాము అందించినటువంటి సందేశాన్ని, తాము అందించిన జ్ఞానాన్ని, ఉపదేశాన్ని మిగతా వాళ్ళకు కూడా ఇచ్చి లోకమంతా కూడా ఆధ్యాత్మికమయం చేయగలిగే వాళ్ళు ఉన్నప్పుడే ఆచార్యులకు గొప్ప సంపదట. అంటే తాము నేర్చుకున్న విద్యను ఇతరులకు నేర్పి ఆచార్యుల యొక్క వైభవాన్ని చూపించే వాళ్లే గొప్ప సంపదట. అలాంటి లక్షణం కలిగినటువంటిది ఈ గోపిక. అయితే ఇంత ఉండి కూడా పరమాత్మకే పరతంత్రమై వినయ విధేయతలు కలిగి ఉండి తర్వాత ఆత్మకు ఉండవలసినటువంటి సకల లక్షణాలు కలిగినటువంటి శిష్యుడు, అలాంటి శిష్యుడే ఆచార్యుడిగా అయితే వాటిని ఆశ్రయించాలని, అలాంటి ఆచార్యుని యొక్క ఆ శిష్యునికి ఉండవలసినటువంటి దివ్య మంగళ విగ్రహం యొక్క వైభవం ఏమిటో, ఆయనకుండే ఆత్మ సౌందర్యం ఎలాగా ఉండాలో చెబుతూ అటువంటి వాడిని ఆశ్రయించడం వల్ల మనకు అద్భుతమైనటువంటి ఏమిటి భగవత్ కృప కలుగుతోంది అని చెప్పి ఈ తత్వాన్ని ఆచార్య లక్షణాలు, ఆచార్యుల్లో ఉండవలసిన స్వరూపం చెబుతూనే ఏమి లేకపోయినా ఆచార్యుని యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని మన మనసులో స్మరించుకుంటే చాలు మోక్షం లభిస్తుంది. కనుక ఇతర స్తోత్రాలు చేయకుండా మనకు ఆ గురురేవ పరబ్రహ్మ అనుకొని గురునామ సదా జపేతని గురువు యొక్క నామాన్ని, గురువు యొక్క మంగళ విగ్రహాన్ని ఆచరిస్తే చాలు ముక్తి కలుగుతుందనే తత్వం చెప్పడం కోసం ఈ గోపికల్ని దీంట్లో వర్ణించారన్నమాట. అందులో ఆ గోపికనంట నెమిలిలాగా ఉంది కనుక ఆమెకు ముహిలి వర్ణం మొగులుకు నెమిలికి సామాన్యంగా ఏంటంటే అడవిలో ఉన్న నెమిలి పురి ఎప్పుడు విప్పుతుంది అంటే ఆకాశంలో ఉండేటువంటి ఒక్కసారి మొగులు యొక్క గర్జన వింటే చాలు సంతోషంతో ఆనందంతో నెమిలి తాను పురి విప్పుతుందట. అలాగే ఇక్కడ కృష్ణ పరమాత్మ యొక్క తత్వం మీద కృష్ణ పరమాత్మకి అంకితమైనటువంటి ఈవిడ యొక్క మనసు సంతోషం కలగడం కోసం నెమిలి లాంటి ఆమె తత్వానికి మొగులు లాంటి మేఘవర్ణం లాంటి స్వామి యొక్క నామవర్ణంతో ఆమెను పిలుచుకొని ఆహ్వానించే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఈ రకంగా అద్భుతమైనటువంటి కవితామయాన్ని చూపించుకుంటూ తత్వాన్ని చూపించి ఆ రకంగా మనకి ఈ పాశురంలో ఆండాళ్ తల్లి అనేకమైన అంశాల్ని దీంట్లో మనకి కృప చేసింది. కనుక ఇక్కడ మనకి ఈ గోపిక కూడా ఆ మాట విని వీళ్ళంతతో పాటు చేరుకున్నది అని చెప్పి భగవత్ సౌందర్యానికి సమానమైన సౌందర్యం ముక్తాత్మకు ఉన్నట్టుగానే ముక్త స్వరూపాన్ని ఇందులో వివరించి మనకు బోధించింది అని మనకి ఆండాళ్ తల్లి యొక్క కృప ఇది. అది అందువల్ల ఆండాళ్ దివ్య తిరువడి హరే శరణం అనుకుంటున్నాను.